అయ్యా పళని గారు నమస్కారం. నమస్తే అండి. ఎంత పద్ధతో మామూలు కాదుగా పాటలు మాత్రం ఎలాంటి పాటలు పెడతారు మీరు? మొన్న చూసాను ఎయిర్పోర్ట్ లో నుంచి ఇలా పెట్టి ఇలా చూస్తున్నారు అంతే, వెనకాల నుంచి సాంగ్ పెడుతుంది. ఏం పాటలు పెట్టారు సార్ ఒకసారి చెప్పండి. తమిళ సాంగ్స్ సరే, అసలు 80s 90s లో తెలుగు హిట్ సాంగ్స్, అవునవును, సూపర్ రొమాంటిక్ సాంగ్స్ పై అవునవును అవును. మీరు మామూలు మనిషి కదా స్వామి. కానీ అసలు ఆ పాటలు ఈ మధ్య కాలంలో మళ్ళీ లేవు. నిజంగా చాలా అద్భుతంగా. రీసెంట్గా జానకమ్మ గారిది అసలు ఆవిడ చూసినట్టే ఉంది, ఏమి అసలు కించిత్ కూడా తేడా లేకుండా. వెనక నుంచి జానకమ్మ గారి వాయిస్, ముందు మీ ఎక్స్ప్రెషను, మీ కట్టు బొట్టు, మీ ఆహార్యం, అవును, అద్భుతం. నిజంగా భగవంతుడు మీకు అద్భుతమైన కళనిచ్చాడండి. సంతోషం. వారు నాకు వీరాభిమాని. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆ తల్లిగారి పాటలు వింటూనే పెరిగాను. ఆ తల్లిగారు అంటే నాకు మా అమ్మ నాకు ఎంత ప్రాణమో ఆ తల్లి అంటే నాకు అంత ప్రాణం. ఆవిడ అనుకరించేటప్పుడు ఒకసారి చూసుకునేవాడిని అనమాట. ఈ తల్లిలో ఒకసారి మనం చేసుకుంటే బాగుంటుంది. అది భగవంతుడి దయ వల్ల ఆదరణ పొందాను. అందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక 40 ఉన్నాయా? వయసుదే ఉంది లేండి, తాడి చెట్టుకు వచ్చింది, నాకు వచ్చింది. చెప్పకూడదు కొన్ని కదా. కానీ నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మీరేమో ప్యూర్ వెజిటేరియన్. పక్క ఈ రోజుల్లో ఈ మాత్రం బాడీ మెయింటైన్ చేయాలంటే ప్రోటీన్ 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 అంటూ ప్రోటీన్ షేక్ తాగేడాలు, ఎగ్గులు, చికెన్లు, మటన్లు ఇన్ని రకాలు తినేస్తారు కదా. మీరు ఏంటి ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ ఎగ్ కూడా ముట్టని మనిషి, అలాంటిది మరి ప్రోటీన్ లేకుండా మీరు ఎలా ఇంత బాడీని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు? ప్రధానంగా ఇంటి ఆహారం. రెండోది చిన్నప్పటి నుంచి మేము చెద్దనాలు తిరిగి పెరిగినటువంటి వాళ్ళు. రెండు ఇంటి ఆహారం. మనం తినేటటువంటి పౌష్టికాహారం అంతా మన వెజిటేరియన్లో చాలా ఉంది. అది మనం తీసుకునే విధంగా తీసుకుంటూ దానికి తగ్గ వ్యాయామం చేస్తూ ఉంటే శరీరం మనం చెప్పినట్టు వింటుంది. వినకపోవడం అనేది ఏం లేదు. మనం ఎంత తింటామో దానికి అంత తగ్గ పని ఒంటికి ఉండాలి. కరెక్ట్. అది మజిల్ నిలబడాలంటే ప్రోటీన్ ఉండాలి అంటే ఉండాలి. మరి మీ డైట్ ఏమిటి అసలు, అది చెప్పండి రహస్యం. నా డైట్ ఏమి లేదు, శుభ్రంగా పౌష్టికాహారం పూర్తిగా అంటే మనకు కాయగూరలన్నీ తినడం, 2 వేరుశనగ గుళ్ళు, శనగలు, ఇవన్నీ మన ఇంట్లో సాధారణంగా ఉండేవే కదా. అవును కదా. అవి తీసుకోవడం ఇదే నా తిండే. ఇందులో నేను ఇంకా వేరే అంటూ నేనేమి తీసుకోను. నా తిండిలో అంటే ఇంటి తిండే. పప్పు, భోజనం దగ్గర రాజీ పండుస్తున్నాయి, అవును, అన్నీ తింటా. దానికి తగ్గ వ్యాయామం చేస్తా. ఇందులోనే ఉంది. శుభ్రంగా తినేయాలి, తగ్గట్టుగా శరీరాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అది అసలు మీ ఇద్దరు కపుల్ ఎంట్రీ చేద్దామని అనుకుంటే మీరు మేడం ఎందుకు తీసుకురాలేదు? అంటే తీసుకొస్తానన్నాను. ఇప్పుడు ఎందుకు లేండి, మీరు వెళ్ళిరండి, నేను తర్వాత వస్తానన్నారు. ఇది అబద్ధం. అయ్యో అబద్ధం. లేదు వస్తారు, ఇద్దరం కలిసి పెడదాం అన్నాను. లేదు మీరు వెళ్ళొచ్చేసేయండి పట్టు, మరో మారి నేను వస్తానులే. అబద్ధం అనట్లేదు దేవుడా. లేదు ఈసారి చెప్పండి, ఇద్దరం కలిసి వస్తాం. ఇప్పుడు మీరు ఒక్కరే ఫిట్ గా ఉన్నారా? మేడం కూడా ఫిట్ గా ఉంచారు. అయ్యో ఆవిడ చూస్తే నాకంటే ఆవిడ ఇంకా సూపర్ ఫిట్ గా ఉంటారు. ఆవిడ చక్కగా డైట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఓకే, చాలా చక్కగా ఉంటారు ఆవిడ. ఓకే, సో ఒక విధంగా మీరు ఇలా ఉన్నారని అనుకుంటే భార్యామణి సపోర్ట్ తో అయ్యో వారి సహకారం పూర్తిగా ఉంది, లేకపోతే ఇంత ఆదరణ నాకు వచ్చేది కాదండి. పూర్తిగా వారి ఆదరణ, వారి సహకారం నాకు పూర్తిగా ఉంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనట్టు అనమాట. మేము మేడం పేరు చెప్తారా ఒకసారి మాకు? సరే చెప్తాను. జ్యోతి ఆవిడ పేరు. ఓకే. లవ్ మ్యారేజ్ అనేది? లేదు, పెళ్ళైక చేసుకున్నా లవ్. రైట్. ఎందుకంటే ఫస్ట్ మీ వీడియో చూసినప్పుడు మీరు సింగిల్ అనుకున్నాను. సింగిల్ ఎందుకు సొంత కుంపటి పెట్టుకున్నారు, కానీ చాలా చక్కటి భాష, ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది. పాతకాలపు వంటకాలు అన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు చక్కగా. అన్ని ఎంత ఇష్టంగా చూస్తుందని అందరికన్నా ముందు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. చెప్తారా మీరు? ఇప్పుడు అందరికన్నా ఆఖరణ చేస్తున్నాను. విషయం అది అన్ని ఛానల్స్ చేసేసిన తర్వాత. అవునా? ఇంకోటి ఏంటంటే చక్కపోయి ఇప్పుడు లేటెస్ట్ గా తయారైనగా. అవును కదా, డౌటే లేదు అందులో. అలా తయారైన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ. అవును. కానీ భరణి గారు అమలాపురం షూట్ దగ్గర నుంచి అసలు మిమ్మల్ని తలుచుకొని రోజు లేదు. అవును. అంజలి పడని ఏం చేస్తారు అంజలి అంటారు. అవునవును. నిజంగా అసలు ఎంత అల్లరి చేశారంటే, ఒక పక్క షూటింగ్ జరుగుతోంది, చుట్టూ పనసకాయలు కనిపించి అది కోసేద్దామా, ఇది కోసేద్దామా, అది చేసేద్దామా, ఇది చేసేద్దామా అని. అసలు చంటి పిల్లాడల్లి ఆయన. నిజం, భరణి గారు అల్లరి. అమలాపురం షూట్దే కదా మీరు? అవును. కోటివారి అగ్రహారం. అదే. అవును. అమ్మ బాబోయ్, అయ్యయ్యో మామూలు కాదు అసలు. ఒక పక్క పెళ్లి సందడి జరుగుతోంది షూటింగ్ లో, అక్కడ ఆయన చెట్లు చూపించడం మొదలెట్టారు. అదిగో ఆ కాయ కోసేద్దాం, ఈ కాయ కోసేద్దాం అని. చాలా అంటే ఒక పసిపిల్లవాడిలాగా ఆయన అల్లరి, కలిసిపోవటం, చాలా నిరాడంబరంగా ఆయన ఉండటం,
నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ బిందెలు పట్టు కొట్టుకుని ఆ పాత సీన్ తీసుకొచ్చి నిర్మలమ్మ గారిది, అది మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళ లేకపోతే ఫ్రెండ్స్ ఎలా? కాదు, అది ఒక 6 ఏళ్ల చావిడి. అవునా? అది ఒక 6 ఏళ్ల చావిడి అనమాట. ఆ చావిడిలో వీళ్ళు మధ్యవాటలో ఒకళ్ళు అద్దెకుంటున్నారు. నాతో పాటు చేసిన ఆవిడ భానుగారు. అప్పుడు ఆ పడంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరినీ కూడా మేము సెటప్ చేసాం అనమాట. అంటే దెబ్బలాడి కూడా ఇరుగు పొరుగులు వెంత చూపులు చూస్తూ ఉంటారు కదా. అవును కదా. ఆ పడంగా అక్కడ ఆ విధంగా పెట్టడం జరిగింది. వాళ్ళు అలాగే చూస్తూ కూర్చున్నారు, మేము కొట్టుకుంటూ. డైరెక్షన్ మీదే కదా, లేకపోతే అసలు వాళ్ళకి అసలు మినిమం తెలిసి ఉండకపోయి ఉండొచ్చు ఎలా చేయాలనేది కూడా. అవునవును. అసలు ఎంత బాగుందో నిర్మలమ్మ గారు. పాత కళ, నిజం. మన తెలుగు పాత కళ. ఒకప్పుడు అవన్నీ మనకి దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి. చూడటానికి తమాషాగా ఉన్న మళ్ళీ సాయంత్రం వాడికి అందరూ మాట్లాడుకునేవారు. అవును. పొద్దున కూడా గొడవలు అయ్యేవి, సాయంత్రం మళ్ళీ ఒకళ్ళు మాట్లాడుకునేవారు. అవి కల్మషం లేని రోజులు అవి. నిజం, అబ్సల్యూట్లీ. కానీ ఏదో మీ జీవితంలో మీకు ఒక ఫ్యామిలీ, మీకు ఒక పూజ, మీకు ఒక జీవన విధానం, ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికీ వేరియేషన్ చూస్తే మీ వీడియోలు చూసేవాళ్ళు, మీ ఫాలోవర్స్, మీ ఫ్యాన్స్, ఇప్పుడు మీరు చేసే ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్నారు. చాలా టెక్నికల్ వైజ్ కానీ లేదా మీడియా పరంగా కానీ నవ్ యు ఆర్ సో ఫెమిలియర్ పర్సనాలిటీ. ఎలా అనిపిస్తుంది సార్ లైఫ్? ఈ జీవితంలో మనం ఏదో అనుకున్నట్టుగా జరగదు. మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి, ఊహించినవి ఏవి జరగవు. నాకు చిన్నప్పుడు రంగస్థలం మీద అనుభవం ఉండేది. అవును, రంగస్థలం మీద నేను నటించాను చిన్నప్పుడు. ఆ తర్వాత కొన్ని కుటుంబ నేపథ్యం వల్ల దాని మీద నేను మొగ్గ చూపలేకపోయాను. తర్వాత సినిమా అవకాశాలు నేను వయసులో ఉండేటప్పుడు వచ్చాయి. అప్పుడు కూడా నేను వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్యన నేను ఈ మాధ్యమంలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రపంచం అనేది నన్ను వెతుక్కుంటూ రావడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు దీన్ని జారబిడ్చుకోదలుచుకోవట్లేదు. అది నా అభిలాష. నేను చెయ్యాలి, నటించాలి అనేది ఒక కోరిక. కాబట్టి అవకాశం వచ్చింది. ఇది తప్పకుండా వినియోగించుకొని ఉన్న దాంట్లో కాస్త తృప్తిగా మనం కూడా నటించాము. మన కోరిక ఒకటి ఉంది, అది వరించి వచ్చింది. నేను చక్కగా ఉపయోగించుకుందాం అనే భావనతో ఇందులోకి వచ్చాను. సంతృప్తిగా ఉంది. భిన్నమైన పాత్రలు, భిన్నమైన వ్యక్తులు, ఎంతో అనుభవం కలిగినటువంటి నటీనటులతో వర్క్ చేస్తున్నప్పుడు నేర్చుకునేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, ఆత్మీయత చాలా పొందుతున్నాను అన్నమాట. ఇది ఒక గొప్ప అనుభూతి అనే చెప్పుకోవాలి. కానీ ఈ సినిమా అవకాశాలన్నీ జస్ట్ మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్, మీరు చేసిన క్యారెక్టర్స్, మీరు ఇచ్చిన అవుట్పుట్ వల్లే కదండి? అంతేనండి, అంతే ముమ్మాటిగా నేనే ఆశ్చర్యపోయానమ్మా. ఎందుకంటే సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలంటే బాగా తెలుసున్న వారు ఉండాలి, లేదా అనుభవం ఉండాలి, ఏవో చెప్తూ ఉంటారు. కానీ నా దగ్గరికి వచ్చాడు నేను ఒక క్షణం విస్తుపోయాను. నిజమేనా మీకు విషయం తెలిసిన, నాకు వచ్చిన ఫస్ట్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ విలన్ క్యారెక్టర్ అండి అది. నేను ఆ దర్శకుడిని అడిగాను, నాలో అంటే నేను నాకు ఇష్టం, నాకు నెగిటివ్ రోల్స్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. కానీ నేను ఆ క్యారెక్టర్లో నప్పుతానని ఆ దర్శకుడికి ఏ విధంగా మరి గోచరించిందో నాకు తెలియదు. వారిని అడిగాను, ఏమంటే నన్ను మీరు ఏ విధంగా ఊహించుకున్నారు? సాహసమే కదా. అప్పటిదాకా నేను ముడి వేసుకుని బొట్లు పెట్టుకుని ఈ విధంగా ఉన్నవాడిని నన్ను విలన్గా చూపించాలంటే ఆయనకి ఎంతో సాహసం అయి ఉండాలి. నా మీద నమ్మకంతో అడిగితే లేదు, ఇది మీరు చేయగలరు, మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, మీరు చేస్తారు, రండి అన్నారంతే. సరే, మీరు నా మీద నమ్మకం పెట్టుకుంటే మీ నమ్మకాన్ని నేను నిలబెడతానన్నాను. అలాగే విలన్గా చేశాను. రిలీజ్ అయిందండి సినిమా? అదే అవుతుంది. ఇంకా అది మ్యూజిక్కి వచ్చింది, డబ్బింగ్ అయిపోయింది, ఇంకా మ్యూజిక్ వచ్చింది. అందులో శివారెడ్డి అనేటటువంటి పాత్రలో నటించాను నేను. గెటప్ ఎలా ఉంటుంది మీది? అంటే కాస్త చేతిలో కత్తులు, కటార్లు, హెయిర్, జుట్టు విప్పుకుని అది ఉంటుందన్నమాట. బాగా రఫ్గా ఉంటుంది క్యారెక్టర్. అందులో అదంతా ఉంటుంది, గడ్డం మీసం ఉండి జుట్టు అంతా విప్పుకుని. అది నోట్ చేసుకుంటున్నారా? ఫస్ట్ సినిమా ఇది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశాను? చాలా చేస్తున్నారు. చేశాను, అన్ని భిన్నంగా వచ్చాయి. ఒకటి లంకాపురి అనేటువంటి ఫస్ట్ సినిమా లంకాపురి, అందులో శివారెడ్డి పాత్ర నాది. రెండవది వచ్చి ఈ మధ్య ఇంకా రాబోతోంది, అది స్వీట్ 60 అని, అందులో నేను కథానాయకుడిగా చేశాను. ఆ కథలో నేను కథానాయకుడిని అనమాట. ఓకే, మీ పక్కన కథానాయకులుగా ఎవరు చేశారు? హైకోర్టు శ్రీలక్ష్మి గారు అని చెప్పి, హైదరాబాద్ వాస్తవ్యురాలు, వారు చేశారనమాట. మేమిద్దరం అందులో కథానాయికగా మేము చేసాం. డబ్బింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు మ్యూజిక్ కూడా అయిపోతుంది. బహుశా అది ఒక వారం 10 రోజుల్లో అది రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని మాట విన్నాను నిన్న. ఇంకా మూడోది ఏంటంటే కోటివారి అగ్రహారంలో మనం కలిసి చేసాం కదా.
బంగారు మురుగు. అది కూడా ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉంది, 3 అయిపోయింది. వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నాను విన్నానండి. వెబ్ సిరీస్ ఏదో చేయట్లేదు? చేస్తున్నాను. ఇప్పుడు 4వది ఏంటంటే ఇప్పుడు మొదలు పెట్టారు. అందులో నేను సంగీతం మాస్టర్గా, ఒక అమ్మాయికి తండ్రిగా, నేను ఒక సంగీతం మాస్టర్గా అందులో నేను నటించాను. 80% పిక్చర్ దర్శకత్వం అయింది, ఇంకొక 20% ఉంది. ఇప్పుడు మళ్ళీ 5వ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడు మననే షూటింగ్ ఇప్పుడు షూటింగ్లోనే ఉన్నాను. ఇప్పుడు నడుస్తుంది షూటింగ్. అది ఇక్కడ హైదరాబాద్లో కొంత, మా రాజమండ్రిలో కొంత అది నడుస్తుంది అన్నమాట. అందులో ద్విపాత్రాభినయం. అది మీరా? అమ్మ బాబాయ్, ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పాత్రలు ఏమిటో? ఒకటి ఒక తల్లి కొడుకు, తల్లిని నేనే, కొడుకుని నేనే. అయితే రెండో కమల్ హాసన్ దిగారండి మాకు. తల్లిని నేనే, కొడుకుని నేనే. ఇప్పుడు కొడుకు పాత్ర అయిందనమాట. చాలా చాలా సున్నితమైనటువంటి అంశంతో ఈ చిత్రం వాళ్ళు తీస్తున్నారు. వెబ్ సిరీస్, షార్ట్ మూవీ అనుకుంటా, అది తీస్తున్నారు వారు. ఇప్పుడు కొడుకుగా నా పాత్ర ఇక్కడ అయింది. ఇక మిగతా అంశం ఏంటంటే రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ తల్లిగా నేను పాత్ర చేయాలి. చూడండి, అది కూడా నేను నటించినటువంటి కేబీ సుందరాంబాళ్ గారుగా, నిర్మలమ్మ గారుగా, ఎస్ జానకమ్మ గారు లాగా, వీళ్ళందరిలాగా నేను చేసి ఉన్నాను. ఫీమేల్ క్యారెక్టర్స్ చేసి ఉన్నాను. అది దృష్టిలో పెట్టుకుని వారు నన్ను వచ్చారన్నమాట. నేను అన్నాను, ఫీమేల్ ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. లేదు, ఈ పిక్చర్కి మీరైతే న్యాయం చేస్తారు, నాకు ఎందుకో మిమ్మల్ని నేను ఈ ద్విపాత్రాభినయంలో ఈ విధంగా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు. అది కూడా ఒక సాహసమే కదండి. ఏంటి మీరు ఇలా వేసుకుని అక్కడ కూర్చుని బామ్మగారు లాగా, మీ మేనల్లుడు ఎవరో వచ్చారని చెప్పి. అవునవును, దత్తు అగ్రహారం పడికట్టు. అవును, అసలు అది మీరు మీలో ఒక లేడీనే చూస్తాను తప్ప మిమ్మల్ని చూడు అందులో. అవునవును, అసలు అవునండి. ఒకటండి, ఎప్పుడైనా మనం పాత్ర చేసామంటే పాత్రను అపహాస్యం చేయకూడదండి. అవును, చేయకూడదండి. మనం న్యాయం చేయగలిగితే, దాన్ని మెప్పు పొందించగలిగితేనే ఆ పాత్రను ముట్టుకోవాలి. మన వల్ల అది అపహాస్యం కాకుండా ఉంటే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది కరెక్ట్ కరెక్ట్ అని నేను అలాగే చేశానండి. నేను ధూమావతి అమ్మవారిగా వేశాను, దశమహావిద్యలు ధూమావతి అమ్మవారి పాత్ర వేశాను. నిర్మలమ్మ గారు చేశాను. జానకమ్మ గారు అయితే కోకొల్లలుగా చేశాను. సూర్యకాంతమ్మ గారు చేశాను. కేబీ సుందరాంబాళ్ గారని తమిళనాట, ఆవిడ సుప్రసిద్ధ సంగీత గాయకురాలు వారు. అలాగే సినిమా నటి, పాత సినిమా నటి బెంగళూరు రమణి అమ్మన్ గారు, వీళ్ళందరూ. నిర్మలమ్మ గారు అయితే బోడి చేశారు. ఇవన్నీ చూసి ఆ దర్శకుడు నన్ను ఏడాది నుంచి, అబ్బాయి ఇది మీరే చేయాలి, ఇది మీరైతేనే చేస్తారు, నేను మిమ్మల్ని ఆ విధంగా ఊహించుకున్నాను, ఈ తల్లి కొడుకు పాత్రలో మీరు చేయగలుగుతారని. పాపం అబ్బాయి ఆ విధంగానే ఏడాది నుంచి చేసి ఇప్పుడు మన పిక్చర్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ షూటింగ్ నుంచి వచ్చాను అనమాట. ఓకే ఓకే. కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం రాజమండ్రిలో నాకు తెలుసున్న ఆయన అంజలి గారు, మీరు ఇన్ని చేస్తే బాగుంటుందని మీ విజిటింగ్ కార్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది, ఆ కార్డ్ నాకు పంపించారు. రాజమండ్రి వచ్చినప్పుడు చేస్తానండి, ఆయన రమ్మండం, ఒక్క షూటింగ్ కోసం పిలిస్తే ఏం బాగుంటుంది, ఇంత దూరం ఎక్స్పెండిచర్, టైము, ఎనర్జీ ఇంత వేస్ట్ చేసుకోవాలి, ఆయన నేను వచ్చినప్పుడు చేస్తాను అన్నాను. తీరా చూస్తే అక్కడ కనిపించే, ఇక్కడ కనిపించే, అయ్యో వీళ్ళని తగలయ్యా, వీళ్ళందరూ చేసేసారు. అసలు ఫస్ట్ నేను కదా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నది, అందరూ చేస్తారు అని అనుకుంటే తీరా చూస్తే మనం అక్కడ షూటింగ్లో కలవడం, ఇప్పుడన్నా చేయాలి, కనీసం లేటెస్ట్గా చేయాలని అసలు అనుకున్నాను అనమాట. మీ ఆల్మోస్ట్ 3-4 years నుంచి ఆయన చెప్పడానికి ముందు నుంచే నేను మీ వీడియోలు ఫాలో అవుతున్నాను. మీకు అనిపించి ఫస్ట్ నేను చూసినది ఏంటి అని అంటే ముక్కల పులుసు. ఆ రోజు నేను చూసి వెంటనే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టాను. ఆ తర్వాత సంవత్సరానికి ఆయన నాకు విజిటింగ్ కార్డ్ పంపించారు, ఇది చేస్తే బాగుంటుంది, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పాను. కానీ మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు నిర్మలమ్మ గారిది వేసినా, మీరు స్లీవ్లెస్ వేసి పిలక కట్టి జిమ్లో వీడియో పెట్టినా, లేదా ఒక మంచి రొమాంటిక్ సాంగ్కి చక్కటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, ఎవ్వరూ కూడా కించిత్ తప్పుగా అన్న మాట లేదు. కింద కమెంట్ సెషన్లో కూడా ఎవ్వరూ కూడా చులకనగా మాట్లాడడం కానీ, అగౌరవంగా మాట్లాడడం కానీ లేదు. అది మీకు చాలా అదృష్టం. ఎవరైనా గబుక్కుని ఏదైనా పెడితే ఆ వీడియో అనేవాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో. అలాంటిది నాట్ ఈవెన్ 0.1% మిమ్మల్ని హేళనగా పెట్టిన కమెంట్ లేదమ్మా. ఆశ్చర్యం అనిపించింది నాకు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ విషయంలో నేను నా అభిమానులందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. నన్ను వాళ్ళు ఒక అభిమానిగా చూడరమ్మా, నన్ను వాళ్ళ ఒక కుటుంబీకుడిగా చూస్తారు. వాళ్ళ నాన్నగానో, పెదనాన్నగానో, తాతగారుగానో, అన్నయ్య గానో, మావయ్య గానో, ఈ విధంగానే వాళ్ళు చూస్తారు. అందరికీ వాళ్ళ ఒక కుటుంబీకుడిని అయిపోయాను అనమాట.
ఈయన మా నాన్న ఈరోజు ఆనందంగా ఉన్నాడు, మా నాన్న ఇలా ఆనందంగా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను ఎందుకు అడిగానంటే సివిల్ సర్వీసెస్కి ఇలా అటైర్ లేకపోతే బాగుండదని 8 ఏళ్ల క్రితం నేను ఇలా మొదలుపెట్టాను. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్తో ఇంటర్వ్యూస్ అంటే కొంచెం వాళ్ళకి డిగ్నిఫైడ్గా చేయాలి కదా, అందుకని చెప్పి ఈరోజు నేను స్లీవ్లెస్ వేసిన అంజలి గారు మీరు ఈరోజు ఇలా స్లీవ్లెస్ వేసుకుంటారని నేను అనుకోలేదండి. ఇలా కనిపించి మాకు మీ మీద ఉన్న వాల్యూ తగ్గించేలా చేసుకోకండి అని ఎన్ని నెగటివ్ కమెంట్స్. నేను స్లీవ్లెస్ వేస్తేనే అలాంటిది మిమ్మల్ని ఎంత బాగా ఓన్ చేసుకున్నారంటే, అంటే నేను మేల్ టు ఫీమేల్ నేను కంపేర్ చేస్తున్నాను. మీ అంత గొప్ప వ్యక్తిని నేను కాకపోవచ్చు కాక, కానీ నేను ఏమంటున్నా అంటే మిమ్మల్ని ఎంత అడాప్ట్ చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నారు అబ్బాయి, ఎప్పటికీ నేను ఇలా సంతోషంగానే ఉండాలి అనేటువంటి గొప్ప అభిమానాన్ని మీరు సంపాదించారు ఈరోజు కదా. నేను మూలధనం, అభిమానులు నా మూలధనం అమ్మా. నిజం, అది మాత్రం వాస్తవం. నిజం. ఎందుకంటే వాళ్ళతో నాకు ఎంత అనుబంధం ఏర్పడిపోయిందంటే, చాలా మానసిక క్షోభను అనుభవిస్తున్న తరుణంలో నన్ను ఎవరైనా పలకరించే వాళ్ళు ఉంటే బాగుండు. ఎందుకంటే ఆ పలకరింపు మనిషికి కొన్నంత అండ. ఆ సమయంలో నేను టిక్ టాక్ చేస్తున్నప్పుడు చాలా వేదనతో ఉండేది నా హృదయం. పైకి తెలిసేవాడిని కాదు, లోపల అంటే మనం ఒక నిమిషం కనిపించే రీల్లో అందరికీ మనం ఎంటర్టైన్ చేయాలి, ఆ విధంగా ఉండి. కానీ అందరూ పలకరింపు, నేను ఏడిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నేను నవ్వితే వాళ్ళు పొంగిపోతారనమాట. ఈరోజు మా నాన్న నవ్వాడు, ఈరోజు మా నాన్న ఆనందంగా ఉన్నాడు, మా అన్నయ్య నవ్వుతూ ఉన్నాడు, మా బాబాయ్ ఆనందంగా ఉన్నాడు, మా తాత సంతోషం. అంటే నా సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నేనంటే వాళ్ళ కుటుంబీకుని, ఆ కుటుంబంలో ఏంటంటే నా మనిషి సంతోషంగా ఉన్నాడు ఇవాళ, పోలే ఈ విధంగా ఆనందంగా ఉండని, బతికిన నాడు ఈ విధంగా ఆనందంగా బతుకు అని నన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటారు నా అభిమానులు, నా కుటుంబీకులు. వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను. అంటే నేను యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ మీవన్నీ చూశాను కానీ మిమ్మల్ని ఈరోజు ఏమాత్రం కంటదడి పెట్టించే ఉద్దేశం నాకు లేదు. మీరు ఎప్పుడు ఎంత స్వచ్ఛంగా హాయిగా నవ్వుతూ ఉంటారో మిమ్మల్ని అలాగే ఇంటర్వ్యూ చేయాలని నేను ఫిక్స్ అయి ఉన్నాను. సంతోషం, అబ్సల్యూట్లీ సంతోషం. ఎందుకంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన తెలుగు వాళ్ళు ఏ దేశాల్లో ఉన్నా వాళ్ళందరూ మీ వీడియోలు చూస్తున్నారు. ఏంటి మీ ఛానల్ సబ్స్క్రిప్షన్ మామూలుగా ఉందనుకున్నారా? ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్కి కాంపిటీషన్ వస్తుంది మీద. ఈ షూటింగ్స్ వల్ల ఏమన్నా వీడియోలు లేట్ అవుతున్నాయండి? అవుతున్నాయి కదా, అవుతున్నాయి. ఎందుకంటే నాకు ఇంకొక అంటే చాలా నాకు కథలు రాస్తాను నేను. ఆ అభిలాష కూడా నాకు ఉంది, మక్కువ ఉంది నాకు. అయితే నాకు వచ్చినప్పుడు కోరుకుండేది, అదే నేను కూడా ఒక మంచి కథ రాయాలి, నేను ఒక దర్శకత్వం వహించాలి, నేను ఈ విధంగా పిక్చర్ని తీసుకెళ్ళాలని. ఇప్పటిదాకా నా అభిమానులకి నేను మంచి మంచి వంటలన్నీ చూపించాను కదా. కానీ ఇప్పుడు నా లోపల ఏముందంటే, నా అభిమానులందరికీ కూడా ఒక మంచి మంచి కథాంశాన్ని కుటుంబం అందరూ కలిసి చక్కగా కుటుంబ నేపథ్యంతో, అరే ఇది మనం గతంలో మన వాళ్ళు ఇలా ఉండేవారు, ఇప్పుడు మనం చాలా నాళ్ళ తర్వాత ఇలా చూస్తున్నాం కదా, ఇది కదా ఒకప్పుడు మన వాళ్ళు ఉండేవారని అంశాలు చూపించాలని మనసులో కుతూహలపడుతూ ఉండేవాడిని. అప్పట్లో నాకు ఏ విధంగా ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలో తెలిసింది కాదు. కానీ ఇప్పుడు నాకు అడుగుపెట్టే అవకాశం నాకు భగవంతుడు నాకు కల్పించాడు. అభిమానుల ఆదరణ, నా గురుదేవుల యొక్క అనుగ్రహం, పెద్దల ఆశీర్వచనం, మీ అందరి ప్రోత్సాహం చేత నేను రంగంలోకి అడుగుపెట్టాను. ఇప్పుడు నేను అనుకున్న సంకల్పం నడవడానికి ఒక అవకాశం ఉందన్నమాట. ఈ ప్రపంచంలోకి, ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చి మంచి మంచి పాత్రలు చేస్తున్నప్పుడు కాస్త వంటలు చేసి పెట్టడానికి నాకు కొంచెం అవకాశం తక్కువైందన్నమాట. మాత్రం వాస్తవమే. కానీ నేల విడిచి ఎప్పుడు సాము చేయం కదా, తప్పకుండా నేను ఎప్పుడు కూడా ఆ వంటలు మరింత చేస్తాను. నేను ఎన్ని రోజులైతే ఈ వంటల మాధ్యమం ద్వారా నేను ప్రజలందరికీ వంటలు నేను అందించలేకపోయాను, మళ్ళీ కాస్త షూటింగ్లు అవి అయిపోయిన వెంటనే మళ్ళీ మంచి మంచి కథాంశాలతో పాటు మంచి మంచి వంటలు కూడా నేను చేసి చూపిస్తాను. నేను ఒకవేళ భగవంతుడు అనుగ్రహించి నేను తారాగణంగా ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా నేను ఏ మాధ్యమం ద్వారా ఇంతమందికి చేరువయ్యానో ఆ మాధ్యమాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఎప్పుడు నేను మంచి మంచి వంటలు చేస్తూ ఉంటాను, సునాయాసంగా తయారు చేస్తాను. నా కోరిక అదే. ఎందుకంటే నేను చాలా కడు పేదరికాన్ని అనుభవించాను. ఈ పూట ఎలా గడుస్తుందన్న కడు పేదరికాన్ని అనుభవించాను. మా అమ్మగారి నైపుణ్యం చేత ఆవిడ చాలా చాకచక్యంగా వంట చేసి లేనిరికాన్ని ఆవిడ కనబరిచేది కాదు, రాజరికాన్నే చూపించేది తినే విషయంలో మటుక్కి. ఇప్పటికీ గుంభనంగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. సొంతళ్ళు ఉన్నాయి కదా అంటారు, గోడ పీక్కు తింటామని చెప్పండి. సొంతళ్ళు ఉన్నంత మాత్రం గోడ పీక్కు తినం కదండి. లోపల ఏం తింటున్నారో ఎలా బతుకుతున్నారో ఎవరికీ తెలియదు. అనుభవించి వచ్చిన వాడిని కనుక నాకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈరోజు నేను తిన్నది రాజభోజనం. సరుకు చౌకబారుగా కొనుక్కోవచ్చు, కానీ తినేటప్పుడు మాత్రం రాజరికం ఉండాలి. ఆ రాజరికంతో పచ్చడి అన్నం తిన్నా చాలు కదా. అలాగ అందరూ కూడా తినాలి, సునాయాసంగా తినాలి.
అనేటటువంటి ఆలోచన ఉన్నది. అందుకే నేను నా వంటలన్నీ కూడా చాలా సునాయసంగా ఉంటాయి. ఉప్పుతో 9 నెలవారీ సరుకులు ఏ విధంగా వేసుకుంటాము, నెలవారీ కిరాణాలు ఏముంటాయి, వాటితోనే మన అద్భుతాలు సృష్టించవచ్చు. దంతసీర ఉండాలి కదా. ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అసలు వెజిటేరియన్తో కూడా ఇంత చక్కటి బాడీని మనం మెయింటైన్ చేయొచ్చు, ఇంత మస్కులర్ బాడీని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు మీరు. ఖచ్చితంగా అది చెప్పాలనే నేను నా వ్యాయామ కళాశాలలో ఉండే వీడియోలు పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఆరోగ్యాన్ని, శరీరాన్ని కాపాడుకోవాలండి. ఆరోగ్యాన్ని నేను నా 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను రన్నింగ్ చేసేవాడిని అండి. నాకు ఒక కోరిక ఉండేదండి చిన్నప్పుడు, ఇంకప్పుడు అది నెరవేరదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు పెద్ద కోరిక అండి. మీకు క్యారెక్టర్ వస్తుంది, ఆగండి. ఆ విధంగా వచ్చిన సంతృప్తి పడతాను. డెఫినెట్గా వస్తుంది, మీకు డౌటే లేదు అందులో, డౌట్ లేదు. నాకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు చాలా కోరిక అండి. మిలిటరీలోకి వెళ్ళిపోవాలని చాలా కోరిక ఉండేదండి, చాలా కోరిక ఉండేది. ఏం పరుగులు పెట్టామని తెలుసా అండి, 16 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో వ్యాయామానికి వెళ్ళిపోయాను అనమాట. సెలెక్ట్ అయిపోయాను. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల నేను అనుకున్న వైపు వెళ్ళలేకపోయాను. ఇదే కాదు, ఏది మనం అనుకున్నట్టు జరగదు. మనం ప్రారంభంలో చెప్పినట్టు ఏది మనం అనుకున్నట్టు జరగదమ్మా, జరగదు. కానీ రాజీ పడి జీవితాన్ని గడిపించాలి, అంతే. గడపకపోతే కుదరదు. కానీ ఇప్పుడు చూడండి, నాకు ఈ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం కోల్పోయానో, ఆ సినిమా ప్రపంచం, ఆ కళ ఏదైతే కోల్పోయానో, ఇప్పుడు నన్ను వరించుకు రావడం నిజంగా సంతృప్తిగా ఉందన్నమాట కదండి. కానీ అప్పుడు అది మిస్ అయినా మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మీకు అదంతా తిరిగి రావడం అనేది ఇది కదా రాసి పెట్టడం అంటే అనిపించింది. అవునండి, అవును, నిజంగా చాలా సంతృప్తి పడుతున్నాను. నేను అప్పుడు కోల్పోయాను, ఇప్పుడు ఈ వయసు వచ్చిన తర్వాత, ఇంత ఇది వచ్చిన తర్వాత వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మీలాగా ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను అనుకున్నా, ఏదైనా భగవంతుడు అనుగ్రహించి మంచి పోలీస్ క్యారెక్టర్, మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వస్తే అందులో మనం చేసి చూపించాలి. మీరు ఒక చిన్న క్యారెక్టర్, మన ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీరు ఎలాగో నిర్మలమ్మ గారిది, జానకమ్మ గారిది చేసినట్టు అది కూడా ఒకటి వేసి పెట్టేశారనుకోండి, ఆ క్యారెక్టర్లో మీరు ఎలా ఉంటారో ప్రజలందరికీ తెలుస్తుంది. సో ప్రపంచానికి తెలిసినప్పుడు ఓ ఈయన ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇందులో చూడాల్సిందే అని వాళ్ళ మనసుల్లో మీరు పడతారండి. తప్పకుండా, అది తప్పకుండా చేస్తాను. అలాగే నాకు విలన్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. నాకు ఒక తండ్రి క్యారెక్టర్స్ అంటే ఇష్టం. ఇప్పుడు తమిళ మాధ్యమంలో కూడా ఒక తండ్రి క్యారెక్టర్స్ రావడానికి అవకాశం వచ్చింది. ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు వాళ్ళు. తమిళ ఛానల్లో కూడా నేను ఒక తండ్రిగా చేయడానికి ఒక అవకాశం వచ్చిందనమాట. కానీ మీరు బేసిక్గా తెలుగువారే కదండి? పక్క 100 అణాల నేను తెలుగువాడిని. తమిళ ఎలా తెలియం? తమిళ్ వచ్చి నేను చిన్నతనంలో నేను ఎక్కువ మసిలాను అక్కడ. తమిళనాడు పళని, తంజావూరు, కుంభకోణం ఈ ప్రాంతాల్లో నేను మసలడం జరిగింది. నాన్నగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళ? కాదు, నేను సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పరంగా ఎక్కువ తిరిగాను. మా కులదేవం వచ్చి పళని అప్పని సుబ్రహ్మణ్య స్వామి. మా అన్నగారు, మా పెద్దన్నగారు యాత్రలు తీసుకెళ్తూ ఉండేవారు మమ్మల్ని. ఆ వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు అక్కడ చాలా మురుగర్ అంటే ఇది కదా, ఇంత బాగా ఆరాధన ఉంది కదా, మనకు అక్కడ లేదు, ఇక్కడ మనం కోల్పోతున్నాం అనే బాధ వచ్చి తరచూ వెళుతూ ఉండేవాడిని. ఆ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండిపోతూ ఉండేవాడిని. ఉండిపోయినప్పుడల్లా అక్కడ అంశాలు తెలుసుకుంటూ వచ్చేవాడిని. చిన్నప్పటి నుంచి ఏంటంటే నేను ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయాన్ని తొందరగా తెలుసుకుంటాను. రేపటికి వాయిదా వేయడం నాకు ఇష్టం ఉండదు. వాయిదా వేయడం అనేది నాకు అసలు సుతరాం ఇష్టం ఉండదు. అది తొందరగా నేర్చుకోవాలి. నేను నేర్చుకునే వ్యక్తి, అవతల వ్యక్తి నాకు మరణాడు నాకు అందుబాటులో ఉంటాడని ఏమిటి గ్యారంటీ? ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోవచ్చు, రేపు వెళ్ళిపోతే నేను చాలా కోల్పోతాను. కాబట్టి వారు ఉండగానే దీపం ఉండగెళ్ళి చక్క పెట్టుకోవాలనే మాట తగ్గట్టుగా వారు వెళ్ళిపోతారేమో అని ఇవాళే నేను ఆయన దగ్గర తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా అలాగే తెలుసుకునేవాడిని. ఆ విధంగా తెలుసుకోవడంలో తమిళం అనేది బాగా వచ్చని చెప్పలేను, పర్వాలేదు. తెలుగు ఎలా మాట్లాడతారో తమిళ అలాగే మాట్లాడతారు మీరు. అంటే మీరు పళనిస్వామి అన్న పేరుకి ఫస్ట్ తమిళ అనుకున్నాను, చూస్తే అచ్చమైన బత్తులతో సహా పలుకుతున్నారు, తమిళ అయి ఉండదు, తెలుగు వాళ్ళే అనుకున్నాను. కానీ తీరా చూస్తే తమిళ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అది మురుగర్ అద్దయ్య అంతే. వారి అనుగ్రహం లేని ఏంది జరగదమ్మా. భగవంతుడి కృప ఉండాలి. ఆ భగవంతుడి కృప ప్రజాదరణ రూపంలో వస్తుంది. ఆదరణ లేకపోతే ఏది రాణింపు ఉండదండి కదంటారు. ఆదరణ అనేది ఉంటేనే రాణింపు. ఆ రాణింపు నా అభిమానుల రూపంలో వచ్చింది. నేను యథార్థమండి, ముఖస్థుతి మాత్రం కాదు. ఈరోజు నేను తిరిగి మళ్ళీ ఈ స్థితిలో ఇక్కడ కూర్చున్నానంటే దానికి పూర్తి కారణం నా అభిమానులు, నా గురుదేవుల యొక్క దీవెన, నా కులదైవం అనుగ్రహం. అది నా అభిమానులు ఈ విధంగా నన్ను కూర్చోబెట్టి, మా పిల్లవాడి యొక్క ప్రోత్సాహం ఈ విధంగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికి గల కారణం
మా పిల్లవాడి ప్రోత్సాహం వాడే, లేకపోతే నాకు ఈ బతుకు లేదు నాకు. అది ఇదంతా వాడిదే. లేకపోతే నేను ఎవరో పళనిస్వామి ఎవడో తెలియదు. సున్నా. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా నేను పళనిస్వామి అనేటటువంటి మన్నను పొందానంటే మీకు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందంతే, ముందుంది మీకు ఇంకా బోల్డన్ని అవకాశాలు, మీరు ఎప్పుడూ చూడనంత గౌరవ మర్యాదలు, సిరి సంపదలు మీకు అన్నీ వస్తాయి సార్. రాసి పెట్టుకోండి ఈరోజు. తప్పకుండా ఆ రోజు అందరూ చెప్పింది కరెక్టేనా నాన్న? మరి ఖచ్చితంగా అంటాను. ఇదే చాలాలో చేతాను. మీరు మర్చిపోయినా గుర్తుందా మీకు ఆ రోజున మనం అని చెప్తాను. అమ్మ వాళ్ళ గురించి చెప్పండి, అసలు మీ పేరెంట్స్ గురించి. మీరు ఎంతమంది సంతానం, అసలు ఎక్కడ? మా అమ్మగారి పేరు సరోజిని గారు. ఓహో. మా నాన్నగారి పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఎక్కడండి? మేము రాజమండ్రి. మా నాన్నగారిది రామచంద్రపురం, రాజమండ్రి ద్రాక్షారామం దగ్గర, రామచంద్రపురం దగ్గర వెళ్ళా. మా అమ్మగారిది పలివెల, కొప్పేశ్వర స్వామి ఆలయం. తర్వాత వృత్తి రీత్యా మేము వైదిక వృత్తి చేయిస్తాం. బ్రాహ్మణ వృత్తి, వైదిక వృత్తి, అందులో పితృకార్యాలు చేయించడం మా కుల వృత్తి. మా అమ్మగారికి 8 సంతానం. 8. మీ నెంబర్ ఎంత? నేను 8. నేను ఆఖరి వాడిని. ఇది సంగతి. ఆఖరి వాళ్ళకు ఉండే తెలివితేటలు ఉంటాయండి, మామూలుగా ఉండవు, అస్సలు మామూలుగా ఉండవు. చాలా స్మార్ట్ ఉంటారు. అవునా? పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, మహా అమాయకులు ఉంటారు వాళ్ళు. మీ పెద్దవాళ్ళు ఎవరు? 8 మంది వరుస చెప్పండి ఫస్ట్. అమ్మాయిలు ఎంతమంది, అబ్బాయిలు ఎంతమంది? 3 అక్కలు, 2 అక్కలు పెద్దవాళ్ళు. తర్వాత అన్నయ్య, పెద్దన్నయ్య, తర్వాత 2 అక్కలు, తర్వాత మళ్ళీ అన్నయ్య, తర్వాత 1 అక్క, నేను. అసలు ఈ కాలంలో 8 మందిని అసలు కనే అవకాశం ఉందా? లేదమ్మా. కదండి. పిల్లల్ని కనడం తెలియటం లేదు, కన్న పిల్లల్ని పెంచడం తెలియటం లేదు. బాధేస్తుంది. ఈరోజున ఒక్కొక్క మాధ్యమం చూస్తుంటే పిల్లల్ని చావగొట్టేస్తారు. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఎన్ని రాళ్ళు రప్పలు కన్నాలు పెట్టుకుంటే పిల్లలు పుడతారు. పిల్లల్ని చావగొట్టేస్తే బాధేస్తుంది అన్నమాట. అందుకని ఈ రోజుల్లో ఒక పిల్లల్ని పెంచడం కూడా చేత కానీ స్థితిలో ఉన్నారనమాట. మీ పిల్లల్ని ఎప్పుడు మీరు అసలు ఎప్పుడు చేయి పడలేదా? కొట్టలేదమ్మా, నేను పిల్లల్ని ఎప్పుడు కొట్టలే. మీరంత బాగా, వాళ్ళు అంత బాగా మాట విన్నారేమో. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదండి, ఏం చేయమంటారు? వినకపోవడం లేదు. పిల్లలు మాట వినకపోతే ఎవరు వింటారు చెప్పండి? పిల్లలే వినరు. అవునండి, మనం ఆ స్థితి దాటి వచ్చిన వాళ్ళం కదండి. అవును, ఒప్పుకుంటాను. చిట్టి దెబ్బలు కొట్టినా పిల్లలు చిక్కుపోతారంటారు. కొట్టకుండా తిట్టకుండా పిల్లలు పెరగరండి. కొట్టాలి, తిట్టాలి, పెంచాలి. కానీ వాటితో పాటు వాళ్ళు కమిలిపోయేటట్టుగా కొట్టకూడదండి. అది తట్టుకోలేమండి, పిల్లలు తట్టుకోలేమండి. అపురూపం కదండి. నిజం. నన్ను ఆ మధ్యన ఎవరో అడిగా, మీ జీవితంలో ఒక మాధుర్యమైన విషయం చెప్పండి అంటే ఒకటన్నా మా పిల్లలు అన్న. అంతే కదమ్మా. మీకు ఎంతమంది ఎంతకేను? నాకు 3 మగ పిల్లలు. 3 మగ పిల్లలు. ఆడపిల్ల లేదన్న బాధ లేదు? లేదు. ఆడపిల్ల లేదన్న బాధ ఉందమ్మా. కానీ 3 మగపిల్లల్ని ఇచ్చాడు భగవంతుడు. ఇంకా తర్వాత ఏదైనా అవకాశం ఉంటే చూద్దాం అనుకుంటే మా అత్తగారు వాళ్ళు వదిలే చాలు, ఎంత పని చేసింది ఇవిడ. ఏమో 3 మగపిల్లలతో ఒక ఆడపిల్ల పుట్టుండేదేమో అని డౌట్ నాకు. ఎక్కడో పుడితే మాత్రం ఖచ్చితంగా మీ ఎంత అందంగా పుట్టేదండి, నో డౌట్. అవునంటారా? ఎందుకంటే మీ అబ్బాయిలు నేను కూడా మేడం పోలికే, తల్లి పోలికే ఎక్కువ వచ్చారేమో అని అనుకుంటున్నాను. మా పెద్ద పిల్లాడు అచ్చు వాళ్ళ అమ్మాయి, మా 2వ పిల్లాడే నేను. 3వవాడు కూడా మీ పోలిక? నా పోలిక మా నాన్నగారి పోలిక బాగా ఉంది మా 3వ అబ్బాయికి. వాడి పేరు పళని మురుగన్, పెద్దవాడి పేరు. 2వ అబ్బాయి వచ్చి పళని షణ్ముఖన్. మా 3వ అబ్బాయి వచ్చి పళని శరవణన్. మన ఇంటికి వచ్చి పళని నిలయం. ఓహోహో. అంటే కులదైవం అండి, మా కులదైవం సుబ్రహ్మణ్యరు వచ్చి మా కులదైవం. అంటే చాలామంది అంటారు, దేవుడిని నమ్ముకున్నారు కదా మీకు ఎందుకు అంత కష్టాలు వస్తాయంటారు. దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు పోవండి, తప్పండి అది అన్నమాట. దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు ఉండవంటే తప్పు. నమ్ముకున్న వాడికి ఎక్కువ ఉంటాయి, చదువుకున్న వాడికి పరీక్ష. మనమేం దిగొచ్చామేంటండి కదండి, మనమేం దిగిరాలేదు కదా. దేనిదంటే విధిని ఎవడు మార్చలేడండి, విధిని అనుభవించాలి. ఆ విధంగా మా కులదేవత అనుగ్రహం చేత మేము అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది అందరూ వేదం నేర్చుకున్నారమ్మా. పిల్లలందరూ కూడా తమిళనాడులోని కుంభకోణం రాజా వేద కావ్య పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల అండి. అద్భుతం. తెలుసా? యథాలోపంగా మేము యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మా పిల్లలకు సీటు దొరికిందండి. కుంభకోణం దగ్గర స్వామి మలైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, తగప్పన స్వామి అని పేరు. అంటే తండ్రికి జ్ఞానోపదేశం చేసినటువంటి క్షేత్రం అది. అక్కడ ఈ పాఠశాల ఉంది, రాజా వేద కావ్య పాఠశాల. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్న పాఠశాల, 430 ఏళ్ల నాటి పాఠశాల. ఆ పాఠశాలలో సీటు వచ్చింది మా పిల్లలకి. పిల్లలు 3 అక్కడే ఉండి చదువుకున్నారు, వేదం పూర్తి చేసుకున్నారు. చాలా పిల్లలు వేద పండితులు, వేదం చదువుకున్నారు. డొక్కశుద్ధి అయింది.
అదొక సంతృప్తి. కరెక్ట్. ఈ రోజున వాళ్ళు వృత్తి చేసుకుంటూ మా కులవృత్తి వదలలేదు, వేదం చదువుకున్న కులవృత్తి వదలలేదు, ఆ కులవృత్తి చేసుకుంటూ వాళ్ళు ఉపాధి నడిపించుకుంటున్నారు. చాలు. కానీ మీరు వేదంలో ఉండి వేద పండితులకి నిజంగా కడుపు నిండా అన్నం బతకడానికి అవకాశం ఉందంటారా? ఆ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉంటే మీ ఉద్దేశ ప్రకారం చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని కూడా నేను విన్నాను. దాని గురించి నేను చాలా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి నా మాధ్యమం ద్వారా. నేను చాలా అంటే కొన్ని వేదనలు చూశాను. నేను తమిళనాడు మెడ్రాస్లో నేను ట్రిపుల్ కెన్ ఒక సభకు వెళ్ళాను అనమాట 15 ఏళ్ల క్రితం. అప్పుడే ఈ ప్రస్తావన అనేది వచ్చిందనమాట. నిజం, అది మాత్రం వాస్తవం అండి. ఈ రోజున వైదిక కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళకి, వైదికల్లో ఉండేటటువంటి వాళ్ళే పిల్లనివ్వటంలా. అవును, ఇంతకంటే దారుణం మరొకటి లేదండి, దారుణం లేదు. దానికి కారణాలు ఏమిటనేది పక్కన పెడితే, లక్షణంగా ఉన్న మగపిల్లలకు కూడా, లక్షణంగా ఉన్న ఆడపిల్లలకు కూడా సరైనటువంటి చక్కని సంబంధాలు వస్తే కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఒక రకంగా వైదిక వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళకి విపత్కర పరిస్థితి అని చెప్పాలి. చాలా దారుణంగా దీని గురించి ఎలాగైనా సరే అవగాహన చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఆ ప్రయత్నం చేయబోతున్నాను. నాకు అంటే మంచి ఎవరికైనా చెప్పచ్చు కదండి. అవును కదా. మీ వీడియోల ద్వారా స్నేహం గురించి, ప్రేమ గురించి, దాంపత్యం గురించి, ప్రతి మనిషికి కావలసిన, మనిషి పుట్టిన తర్వాత చచ్చేంత వరకు ఉండే ప్రతి బంధానికి, ఎమోషన్కి సంబంధించిన ప్రతి వీడియో మీరు చేస్తూ ఉంటారు. అవును. అలాంటిది ఒక మంచి చెప్పడంలో ఏముంది? తప్పులేదు కదండి. ఈరోజు వివాహ వ్యవస్థ ఎంత దారుణం అయిపోయిందంటే, శుద్ధ వైదికంలో ఉండేవాడు, శుద్ధ వైదికంలో ఉండేవాడు తమిళనాడులో నా కళ్ళతో నేను చూసా. ఆ బిడ్డ ఎంత చక్కగా సశాస్త్రీయంగా ఉండేవాడు అనమాట. కేవలం వివాహం అనేటటువంటి కారణం చేత అతను తన విధానానికి పక్కకు వచ్చి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎలా అయితే రేపన రోజున వైదిక వృత్తి పడిపోతుందండి. అలా పడిపోకూడదు, బ్రతికించాలి. కాబట్టి ఆ ప్రయత్నంలో నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అది ఎవరికైనా ఉపయోగపడుతుంది. మంచి వినేంత వరకు చెప్పాలి, చెడు చెప్పకుండానే ఉండాలి. కరెక్ట్. అది మాత్రం మారిపోయింది, ఆ వ్యవస్థ మారిపోయింది కదండి, పూర్తిగా మారిపోయిందమ్మా. కోరికలు ఉండొచ్చు, తప్పులేదు, ఆశయాలు ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, శుభ్రంగా తిని శుభ్రమైన బట్ట కట్టుకుని ఇప్పుడు నడుస్తున్న వ్యవహారాల్లో కాలానుగుణంగా నువ్వు నడవడంలో కూడా తప్పులేదు. కానీ ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి నడిపించుకుంటూ నీ సరదాలు సంతోషాలు తీర్చుకో, తప్పేముందండి. ఉపాధే. కానీ నిజానికి పొద్దున్న లేస్తే ఎస్పెషల్లీ భగవంతుడికి దగ్గరగా ఉండే పూజా కార్యక్రమాలు ఏవైతే ఈ వైదిక వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎస్పెషల్లీ వారికి ఇప్పుడు ఐహికంగా మనకి సమాజంలో ఉన్న ఎన్నో ఎడిక్షన్స్ ఉన్నాయి కదా, ఎన్నో ఎడిక్షన్స్ ఉన్నాయి. అది తాగడం కావచ్చు, సిగరెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవి ఉంటే కనుక పూజలు చేసే సమయం నిజంగా అసలు ఆ భాషకి లేదా మీరు చేసే ఒక పూజకి దానికి నిజంగా అంత ఏమంటారు, భగవంతుడికి వారికి మధ్య ఉన్నంత ఆ రిలేషన్ కానీ, లేదు అని అంటే ఆ స్వచ్ఛత కానీ, ఆ వాల్యూ కానీ ఉంటుందంటారా నిజంగా ఆ అలవాట్లు కనుక ఉంటే? అంటే మనం దాని గురించి చెప్పడానికి లేదండి. ఒక్కొక్కడు భగవంతుడు ఒక్కొక్క సుకృతం పెడతాడండి. అంతఃకరణ కొంతమందికి ఉంటుందండి. వాళ్ళ పైకి ఏ విధంగానే ఉండనివ్వండి, కానీ లోపల అంతఃకరణ ఒకటి ఉంటుంది కదండి. అందులో కల్మషం లేకుండా ఉండడమే చూస్తాడు భగవంతుడు. అద్భుతం. పైకి వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవన్నీ. కరెక్ట్. తెలిసిందండి. రెండింటిని ఒకే ఘాటను కట్టకూడదు, చేయలేమండి. చిన్న ఉదాహరణ చెప్పచ్చా? తప్పకుండా. ఉదాహరణ చూడండి. ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళతాం, అతను మందు తీసుకుంటారు, కానీ మనతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయి హాయిగా పడుకుని పోతారు. ఒక వ్యక్తి ఉంటాడు, ఏమీ తాగడు, కానీ నోటుకొచ్చిన అవాకులు చవాకులు పెడతారు. ఇద్దరులో ఎవరు ఉత్తములు చెప్పండి? మొదటివాడే ఉత్తమం కదా. అలాగే మనిషి చెడ్డవాడైతే ఉండొచ్చేమో, కానీ మనసు మంచిదే ఉండొచ్చుగా, అది చూస్తాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాగైనా ఉండనే ఉండాలి, వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి ఆరాధన భగవంతుడు మెచ్చుకునే విధంగా, భక్తులు మనసు నొచ్చుకోకుండా ఉండగలిగినప్పుడు అంతా అంగీకారమే. ఇది నా అభిప్రాయం మాత్రమే. ట్రూ. మీరు చెప్పింది 100% సత్యం, అంతే, నో డౌట్. మనసు ప్రధానం అండి. అవును, మనసు ప్రధానం. కమింగ్ వీడియోస్లో అయితే పోలీస్ డ్రెస్ వేస్తారు, ఖచ్చితంగా వేసేస్తానండి. తిప్పేస్తాను, సమస్య లేదు.
సమస్య లేదు. బాలీవుడ్గా ఒక మోడర్న్గా కూడా తయారనుకుంటున్నాను. అండ్ మీకేంటి, మీకు అన్నీ సూట్ అవుతున్నాయి. మీకు సడన్గా చూసి విక్రమ్ అనుకున్నాను నేను. ఒకరోజు నేను విక్రమ్ గారు కొంచెం బోల్డ్ చేశారా అనుకున్నాను నేను. తీరా చూస్తే పైన పళనిస్వామి విక్రమ్ గారు కాదా అనుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఆశ్చర్యం, జిమ్ లో వీడియోలు చూసి మామూలు ఆశ్చర్యం కాదు. అద్భుతం అండి నిజంగా. అది కూడా నేను ఎందుకు పెట్టానంటే, వ్యాయామం కూడా ఎందుకు పెట్టానంటే, శుభ్రమైనటువంటి శుద్ధ శాకాహారంలో కూడా శరీరాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంది. తీర్చిదిద్దుకోండి. ఏదో ఒక వ్యాయామం ఉండాలండి. యోగా అయినా ఉండాలి, నడకైనా ఉండాలి, పరుగైనా ఉండాలి, లేకపోతే ఇలాంటి జిమ్ ఏదైనా ఉండాలి. ఏదో ఒక వ్యాయామం శరీరానికి అవసరం అండి. లేకపోతే ఏమొస్తుంటేనో బద్ధకం అనేది ఒకటి వస్తుంది అనమాట. జాడ్యం రాకూడదండి. శరీరానికి జాడ్యం అనేది పెద్ద దౌర్భాగ్యం అన్నమాట. ఆ జాడ్యం రానివ్వకూడదు. నాకు వ్యాయామం అంటే పిచ్చి అనే చెప్పాలి. నేను సాయంత్రం ఏంటంటే జిమ్కి వెళ్ళిపోతా. పగలన్నీ పనులు చేసేసుకుంటాను, నా వల్లనే చూసేసుకుంటాను. ఇంకా సాయంత్రం వెళ్ళిపోయిందంటే జిమ్కి వెళ్ళిపోతా. సూపర్. ఇప్పుడు ఇంతకీ మీ మనసుకు నచ్చిన ఏదైతే కథలు అన్నారో అవి షార్ట్ వీడియోస్లా రీల్స్లా చేద్దామనా, లేకపోతే యూట్యూబ్లో ఒక చిన్న చిన్న కథల్లాగా చేద్దామని అనుకున్నారా? అది ఆ రెండు విధాలుగా తటపటాయిస్తున్నాను. అది ఏం చేస్తే బాగుంటుందనే అంశానికి ఇంకా నేను పూర్తి నిర్ణయానికి రాలేదు. కానీ అందరికీ ఇది సునాయాసంగా చేరాలి. దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. కొంతమంది అంటే అంటే ఏదైనా మనం నలుగురిని కనుక్కొని చేస్తాం కదండి. ఒక్కొక్కరు ఇది షార్ట్ ఫిల్మ్ అయితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అనేవాళ్ళు ఉన్నారు. వెబ్ సిరీస్ అయితే బాగుంటుందేమో ఆలోచించండి అనేవాళ్ళు ఉన్నారు. లేదు దీన్నే ఒక చిన్న లఘు చిత్రంగా తీసేస్తే బాగుంటుందేమో సో చూడండి అనేవాళ్ళు ఉన్నారు. నేను రాసిన కథను బట్టి, అందులో ఉండే అంశాన్ని బట్టి ఇది ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా నిర్ణయిద్దరు. కానీ అయ్యో తప్పకుండా భలేవారే. కానీ చాలా వరకు ఇతర కుల మతాల సంగతి పక్కన పెడితే ఎస్పెషల్లీ బ్రాహ్మణుల్లోనే చదువు బాగా చదువుకున్నా కూడా అంటే కొంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఈ అపరకర్మలు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి చేసే అపరకర్మలు చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, చేయకపోతే ఏమవుతుందిలే అనేది ఇదేదో మూఢనమ్మకంగా వస్తుంది ఇలా చేయడం, మరి మిగతా వాళ్ళలో లేదు కదా, ఇది మనకు మాత్రమే ఎందుకుంది, ఇలాంటి చాలా వాదనలు ఉన్నాయి. మీరు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, నిజంగా అసలు ఆత్మ అనేది ఒకటి ఉంది, దానికి ఒక తర్పణం అనేది ఒకటి ఉంది. ఇన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఆ కాకి రావడం కానీ, ఆ ముద్ద ఎంగిలి చేసి వెళ్ళడం కానీ, ఇవన్నీ ఏమిటి అసలు మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు? ఇవేంటంటే పూర్వం నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఇటువంటి విధానాలు ఉన్నాయి. గరుడ పురాణ ఆధారంగా మనకు అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణ ఆధారం ప్రకారం పురాణాలు ఎప్పుడు కూడా వాస్తవాలే కదండి మనకి చెప్తాయి. 100% అండి, సైంటిఫిక్ గా చెప్తున్నాం కదా. ట్రూ. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అన్ని పురాణాలు ఇంట్లో ఉంచుకుంటారు, కానీ అష్టాదశ పురాణాల్లో అతి ముఖ్యమైనటువంటి గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోరు. భయం. దానివల్ల మనకు అవగాహన లేకుండా పోయిందండి. గరుడ పురాణం ఎందుకు ఉంచుకోకూడదండి? ఉంచుకోవచ్చు. అందులో ఎవరికి చెప్పారు? మహావిష్ణువు వారు గరుత్మంతుడికి చెప్పారు. ఏమని చెప్పారు? జీవుడు వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఈ విధంగా సద్గతులు చెయ్యాలి అని చెప్పారు. ఇది ఎందులో ఉంచుకోకూడదండి? ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదండి? చనిపోతేనే ఇంట్లో ఉంచుకోవాలి గరుడ పురాణం. ఇప్పుడు చూడండి, భగవద్గీత ఎవరైనా పోయినప్పుడు వేస్తున్నారు, గబుక్కునది వింటుంటే గుండెలు గుబేలం ఉంటున్నాయి. ఇప్పుడు అంతే కదండి, అలా వచ్చేసింది కదండి. ఇదేమిటి ఇప్పుడు పెట్టారు అంటే ఇది గుళ్ళో పెట్టారు లేకపోతే పక్క వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనే భావన పోయి ఎవరు ఏదో అయిపోయారో మన దాంట్లోకి వచ్చేసిందండి. ఇవన్నీ తొలగించాలి. కాబట్టి ఏంటంటే గరుడ పురాణం అనేటటువంటిది ఇది ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇది పురాణంలో ఉందా లేదా అనేది మనకు ఆధారం. పురాణంలో ఏం చెప్పిందో అది మనకు నమ్ముతాం. మన హైందవ ఏం చెప్తుందంటే పురాణాన్ని ఒక నెగటివ్గా చూపించింది మనకి, ఆ ప్రకారం మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే క్రతువుల మీద అవగాహన ఉండాలండి. షోడశ కర్మలు ఉంటారు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు షోడశ కర్మలు ఉంటారు. నేను ఈ అంశం గురించి ఈ మధ్యన నేను మొదలు పెడుతున్నాను. అందులో అయితే ఆ గరుడ పురాణంలో ఈ పితృకార్యాలు ఈ విధంగా చేయాలి, చేస్తే ఆ విధంగా ఉంటాయని. కనీసం గరుడ పురాణంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం ఉండదండో. అది కూడా మనం మాట్లాడాలి ఈ రోజున. అందులో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి అవకాశం లేదు. కానీ దేశకాల దేహ ధర్మ వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ క్రతువుల మీద అవగాహన తెచ్చుకుంటూ పితృకార్యాలు చేయమని చెప్పి ఉంది. పితృకార్యాల మీద నమ్మకం లేకపోతే ఈ రోజున కాశీ ఎంతమంది పెడతారా? పుష్కరాల్లో తర్పణాలు చేస్తారా? తీర్థవిధులు చేస్తారా? చెప్పండి. తద్దినాలు పెడతారు? ఉన్నాయి. నేను అదే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి కూడా. గబుక్కున ఎవరైనా పోయినప్పుడు రే మీరు రాకండి రా, మీరు వచ్చే పని కాదురా అని చెప్పి పెద్దవాళ్ళు
పిల్లల్ని తీసుకుని వెళ్ళరు. ఎందుకు తీసుకువెళ్ళారంటే పిల్లలు ఫీలింగ్లో ఉంటారేమిటో ఉంటారండి. అంటే ఎందుకు చెప్తారంటే ఒకవేళ అక్కడ దృశ్యాన్ని వీళ్ళు మదిలో పెట్టుకుని వేదన పడి మనసు చెదురుకు పట్టుకుంటారేమోనని భయం చేత వాళ్ళు చెప్తారు. అది వాస్తవమే. కానీ అవగాహన అనేది ముఖ్యం కదండి. ఇప్పుడు ఆ రోజుల్లో అప్పటికప్పుడు తెలుసుకుని చేసేటటువంటి విషయాలు అయితే కాదు. ఒక విద్యార్థి పరీక్షకి వెళ్ళాలన్నా చదవాలి కదండి. ఏదైనా ఒక మ్యాచ్కి వెళ్ళాలన్నా లేదా ఒక ఆటకి వెళ్ళాలన్నా దాని మీద పట్టు ఉండాలి. అలాగే పితృకార్యాలు అనేటటువంటి అంశం ప్రతి మానవుడు జీవితంలో చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు చేయవలసి వస్తే, సక్రమంగా చేయవలసి వస్తే అవగాహన ముఖ్యం అంటాను నేను. తెలుసుకోవడం తప్పులేదు, కానీ కొన్ని విధానాల్లో కొంచెం మార్పులు అవసరం అండి. ఆ అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజున చాలా మట్టుకు దెబ్బతిందని చెప్పచ్చు. మెయిన్ అవగాహన అండి, అవగాహన ఉండాలి. మీరు చదివారా గరుడ పురాణం? అని మరి నా వృత్తి అది కదమ్మా. అదే అంటున్నాను. అంటే అందులో ఖచ్చితంగా ఆత్మ అనేది ఉంది. మీరు ఇది చేయాలి, ఇది చేస్తే వాళ్ళ ఆత్మ అనేది శాంతి పడుతుంది. మళ్ళీ ఎన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ వేరే శరీరంలోకి ప్రవేశపడే అవకాశం ఉంది అంటే ఒక ఏడాది సంవత్సరికం అయిన తర్వాత ఏడాది కాలాల పాటు అసలు కర్మ ఏంటంటే ఏడాది కాలం చేయమని. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ దినవార కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, అంటే నేను చెప్పేది బ్రాహ్మణ వైశ్య క్షత్రియాదుల్లో ఈ ధర్మాలు నడుస్తున్నాయి. మిగతా వాళ్ళల్లో వాళ్ళ కుటుంబాచారాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. రెండు విదితమై, రెండు సంబంధం, రెండు మంచిదే. అంటే వాళ్ళ కుటుంబ విధానం, ప్రాంతీయ ఆచారాలు కొన్ని ఉంటాయి, పురాణ ఆధారాలు కొన్ని ఉంటాయి. ఇటు పక్క మనదంతా కూడా, ఈ పక్కనంతా కూడా పురాణ ఆధార ప్రకారం ఈ క్రతువులు. అంటే ఏడాది కాలం పాటు ఈ చేసేటటువంటి కర్తకి ఏ ఆటంకం వచ్చినా కర్మ భ్రష్టత్వం పట్టేస్తుందని నెలకు ఒక రోజున చొప్పున విడదీస్తే 12 రోజుల కార్యక్రమం పెట్టారు. 12 రోజుల కార్యక్రమం పెట్టి ఈ 12 రోజుల కార్యక్రమాలు ఆ రోజు మనిషి ఏ విధంగా మరణించి ఉన్నారో సాధ్యమైనంత వరకు ఇంకెవరూ రావక్కర్లేదనుకుంటే మొదటి రోజున దహనం, సూర్యాస్తమయం లోపు ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా నడిపించడం అనేటటువంటి విధానం ఉంది. కానీ కొంచెం సడలింపులు కూడా అవసరం. అంటే అందరికీ అనుకోకుండా జరిగేవి కొన్ని ఉంటాయి, ఇంట్లో పరిస్థితులు కుదరక కొన్ని ఉంటాయి. సడలింపు ఇవ్వాలి. సడలింపు లేకపోతే కుదరదు. శాస్త్రం, ధర్మశాస్త్రం అన్నారు కానీ శాస్త్రధర్మం అనలేదు. ధర్మం ఏంటంటే ఆ మనిషిని అర్థం చేసుకుంటుంది. శాస్త్రం నువ్వేదైనా అయిపోయి నాకు అనవసరం, నాకు ఇలాగే కావాలని. అందుకే ధర్మాన్ని ముందు పెట్టారు మన పెద్దవాళ్ళు. ధర్మశాస్త్రం అన్నారు. నీ పద్ధతిని బట్టి నువ్వు క్రతువుని శ్రద్ధగా యథావిధిగా చేయడానికి ముందుకు చూసుకోనాయనా అని ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం అవకాశం ఉన్నవాళ్ళు, అన్ని విధాల అవకాశం ఉన్నవాళ్ళు క్రతువులు ఆపుకోకుండా చేసుకోవడం ఉత్తమం. ఇలా 12 రోజులు అయిపోయిన తర్వాత నెలవారీ మాసికాలు వస్తాయి. నెలవారీ మాసికాల అనంతరం సంవత్సరికాలు వస్తాయి 3 రోజులు. ఓనాబ్దికం, సంవత్సరికం, ఆబ్దికం అని. అప్పుడు సంవత్సర విముఖమైన తర్వాత ఈ జీవుడికి ప్రేతరూపం విడిచిపెడతాడు కనుక పితృలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ జీవుడు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉంటుందని గరుడ పురాణాల్లో మనకి చెప్పబడుతుంది అన్నమాట. ఏడాది కాలం. అందుకే చూడండి మన వాళ్ళ ఇళ్లలో రే మీ తాత పుట్టాడురా, మేము ఆమె పుట్టిందిరా అని ఎందుకు చెబుతారంటే వాళ్ళు తిరిగి వచ్చేసారు, మన ఇంట్లోనే ఉన్నారు అని చెప్పడం అనమాట. ఇప్పుడు మీ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఎక్కడున్నారండి? మా పెద్దన్న గారు రాజమండ్రిలోనే ఉన్నారు. నేను ఉంటున్న ఇంటికి ఒక 2 వీధుల పక్కనే ఉన్నారు. ఇంకా 4 అక్కలు కాలం చేశారు. ఒక అన్నగారు కాలం చేశాడు. 2వ అన్నగారు వాళ్ళు విశాఖపట్నంలో ఉండేవారు. ఇప్పుడు మా అన్నగారు 2వ అన్నగారు కాలం చేశాడు. 4 అక్కలు కాలం చేశారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరంటే మా పెద్దన్నగారు, మా 2వ అక్క, నేను ఉన్నాం అన్నమాట. మీ 2 పిల్లలు తమిళనాడులో ఉన్నారండి? ఎవరు? మీ 2 పిల్లలు రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలోనే వైదిక వృత్తి చేయిస్తున్నారు. లేదు, అక్కడ చదువుకుని అయిపోయి వచ్చేసారు. అంటే చూడండి, మనం ఏదో అనుకున్నట్టు జరగదని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. నేను తమిళనాడులో వెళ్ళిపోవాలి. నా పిల్లలు అక్కడే చదువుకున్నారు. నేను ఇంకా పూర్తిగా తమిళనాడుకి షిఫ్ట్ అయిపోదామని అనుకున్నాను. అక్కడే ఉండేవాడిని, అక్కడికి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఈ కరోనా ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దాని ముందు రావాల్సి వచ్చేసింది రాజమండ్రికి. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ప్రాణాలు దక్కించుకునే పరిస్థితి. ఆ సందర్భంగా మా 2వ అబ్బాయికి కొంచెం తీవ్ర అనారోగ్యం చేయడం, ఆ పళంగా మేము ఇక్కడికి వచ్చేయడం అయిన తర్వాత కరోనా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఉండిపోయాం అలాగా. మరి ఉపాధి వెళ్ళాలి, చదువుకున్న మగ పిల్లలు ఉపాధి వెళ్ళాలి. అందుకని కుటుంబాన్ని నడిపించడం కోసం అని చెప్పి పిల్లలు ఇంకా కులవృత్తిలోకి దిగారనమాట. అది వాడు నిర్ణయిస్తాడు, సర్వేశ్వరుడు నిర్ణయిస్తాడమ్మా, మన చిత్తం కాదు. మనం దాన్ని నమ్ముతాం. మనం అనుకునేది ఏది జరగదమ్మా, ఇది మాత్రం వాస్తవం. జరగలేదు కదా అని చెప్పి నిరుత్సాహపడడం అనేది కాదు.
జరుగుబాటు చూసుకోవాలి. కానీ ఇంట్లోనే గుడి ఉందని విన్నానండి, అవునా? అవును. మిమ్మల్ని ఎవరు అనలా ఇంట్లో గుడి పెట్టకూడదు అని? మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు? అది నా చిత్తం అండి, నా చిత్తం అండి. ఎందుకంటే మా కులదేవత, నా ఇంటి యజమాని ఆయన. నా యజమాని నా ఇంటి దగ్గర ఉండొద్దని చెప్పే అధికారం ఎవరికి ఉంటుందండి? అద్భుతం. నువ్వైతే పూజా మందిరం చిన్నది కట్టుకున్నావు, నేను పూజా మందిరం పెద్దది పెట్టుకున్నాను కదండి. కరెక్ట్. కానీ భగవంతుడి దేవాలండి మా చుట్టుపక్కల ఎవ్వరూ నన్ను అడ్డుపడలేదండి. అందరూ ప్రోత్సహించిన వాళ్ళే, అందరూ ప్రోత్సహించిన వాళ్ళే. నేను చేసే ఆరాధనలకు అందరూ వచ్చారు లేదనుకోకూడదండి. అందరూ వచ్చేవారు, అందరూ సమ్మతించేవారు, ప్రతి ఉత్సవాన్ని అందరూ కూడా ఆస్వాదించేవారు. చాలా అది నేను చేసుకున్న పుణ్యం. మా రాజమండ్రికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇంకా చెయ్యాలండి, నాకు ఇంకా ఉన్నాయండి. ఎందుకంటే ఒక రెండు ఉండాలండి, అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా చేయలేమండి కదండి. అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి. ఇది అన్నీ భగవంతుడు అనుగ్రహించి ఇప్పుడు నాకు ఇప్పుడు మీ అందరి మాధ్యమాలు నాకు చేరువయ్యే కనుక అనంతకాలంలో భగవంతుడు మురుగరు అనుగ్రహిస్తే ఒక మంచి బ్రహ్మోత్సవాన్ని మన తెలుగువారు గర్వించదగ్గ విధిగా చేయాలని ఆశపడుతున్నాను. భగవంతుడు ఆ వరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్యేశ్వరుడిది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం మనం తెలుగు రాష్ట్రాల్లో. ఈయనే కుమారస్వామి అక్కడ తమిళనాడులో మురుగన్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడ మురుగన్. ఆయన అయ్యప్ప స్వామి అంటారా? కాదండి, కాదు. అయ్యప్పన్ వేరు, మురుగర్ వేరు. రైట్. మురుగర్ వేరండి. సుబ్రహ్మణ్య స్వామి మురుగ అనే పదం ఏంటంటే అప్పుడే వికసిస్తున్నటువంటి తామరకు ఉండేటటువంటి పేరు, పువ్వుకు ఉండేటటువంటి పేరు. ఓకే. రైట్. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 2 భార్యలు అని చెప్తారు. ఆ కథ ఏమన్నా మీకు తెలుసా? ఐడియా ఉందా? నిన్న స్కందగిరి టెంపుల్కి వెళ్ళాను, నేను ఫంక్షన్కి వెళ్ళాను. సూర్యకాంతం గారి, మన నటి సూర్యకాంతం గారి మనవడిది, మునుమనవడిది ఉపనయనం. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా స్వామి గురించి ఉపన్యాసం చెప్పమని ఆయన చెప్తున్నప్పుడు నేను ఇదే ప్రస్తావించాను. అవును, పళ్ళీ దేవసేనలు ఇద్దరు ఎవరు, ఎందుకు ఆ కళ్యాణం జరిగింది అనేటటువంటి విషయంలో. అయితే అంశం గురించి మనం 2 వాక్యాలు మాట్లాడుకుంటే, తారకాసురుడు యొక్క వధ కోసం ఆవిర్భవించబడినాడు సుబ్రహ్మణ్యుడు. తారకాసురుడు మరణం చెందిన తర్వాత తారకాసురుడు అన్నగారు శూరపద్మాసురుడు, మహకీచుకుడు అనమాట. మొత్తం రాక్షస జాతి అంతా కూడా అంతమొందించేశాడు. కాబట్టి ఎలాగైనా సరే మనం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంతు చూడాలని శూరపద్మాసురుడు తిరుచెందూరు అనేటటువంటి క్షేత్రం దగ్గర యుద్ధానికి తలబడతాడనమాట. ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధం చేసుకునేటప్పుడు శూరపద్మాసురుడు ఒక చెట్టు త్వరలోకి వెళ్ళిపోతాడు అనమాట. స్వామివారు శూలాన్ని వేస్తాడు, శూరపద్మాసురుడు 2గా విడిపోతాడు. శూరపద్మాసురుడు చనిపోవడానికి ముందు సుబ్రహ్మణ్యుడు ఒక వరం అడుగుతాడు. గృహ, నేను ఇన్ని రోజుల పాటు నీతో యుద్ధం చేస్తున్నానే కానీ మనసులో బాధగా ఉంది. ముక్కుపచ్చలారని బిడ్డవి, నా వల్ల నీకు ఒళ్ళంతా దెబ్బలు తగిలే, కానీ ఎక్కడ నీలో అలుపు లేదు. కానీ నాకు ఒక వరం ప్రసాదించు, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని నీ సేవకు నియోగించుకో అన్నాడు శూరపద్మాసురుడు. వరాలు ఇవ్వడంలో సుబ్రహ్మణ్యుడు దిట్టండి. కానీ అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడు. చూసా, అదొక మిలిక. అడిగిందల్లా ఇస్తాడు, కానీ అడిగినప్పుడల్లా ఇవ్వడండి. అది సుబ్రహ్మణ్యుడు. అది ఎందుకో తర్వాత చెప్తా. ఒక శరీర భాగం నెమలి, ఒక శరీర భాగం కోడి. ఇంకో శరీర భాగం కోడి పుంజు. స్వామి పడుకున్నప్పుడు, నాయన అలిసిపోయి పడుకున్నావు కదా, లే తెల్లవారింది, నీ భక్తులు వస్తున్నారు అని సేవలో భాగంగా కోడి పుంజ ఆయన లేపుతాడు. అందుకే తమిళ్లో దానికి సేవల్ అని పేరు. సేవల్. ఇది మయిల్ అనమాట. నెమలికి మయిల్ అని పేరు. నెమలి. ఈ 2 వాహనాలతో స్వామికి సేవ చేసుకుంటున్నాడు ఆయన. అయితే ఒకానొక సందర్భంలో ఈ శూరపద్మాసుర వధ అన్నీ అయిపోయాయి. కైలాసానికి జై జయ ధ్వనులతో కైలాసానికి తీసుకెడుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి. దేవతలందరూ కలిసి. విష్ణుమూర్తికి కూడా ఆ పసివాడిని చూడాలనిపించింది. చక్కగా సంతోషంగా వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చూస్తారు. వేరు పెరుమాడు మహావిష్ణువు. ఆనంద భాష్పాలు వస్తాయి చూడండి మనకి. ఏదైనా మనకి మనసుకి హత్తుకునేది ఏమైనా ఉంటే మనకి తెలియకుండా ఆనంద భాష్పాలు వస్తాయి కదా. అబ్బాయి ఎంత బాగున్నాడు బిడ్డ, పసివాడు, ఇంత చూడచక్కని స్వరూపం, ఈశ్వరుడికి కుమారుడిగా లభించాడు. ఇలాంటి ధైర్య పరాక్రమశాలి, బుద్ధిశాలి నా కడుపున పుడితే ఎంత బాగున్నావు. కనీసం ఆడపిల్లలున్నా కన్యాదానం చేసుకుని అల్లుడిని చేసుకునేవాడిని కదా, నాకు మారుకొడుకు అయ్యేవాడు కదా అని అనుకుంటుంటే దేవతలు కదండి సంకల్ప బలం. ఆనంద భాష్పాల్లోంచి 2 ఆనంద భాష్పపు బిందువులు నేలమే పడ్డాయి.
ఈ కంటి నుంచి వచ్చినటువంటి ధార ఆనందధార, ఈ కంటి నుంచి వచ్చిన ధార అమృతధార. అమృతధారలోంచి వచ్చిన చుక్క అమృతవల్లి అనే పేరుతో, ఆనందధారలోంచి వచ్చినటువంటి చుక్కలో ఆనందవల్లి అనేటటువంటి పేరుతో ఈ 2 కన్యామణులు వచ్చారు. నాన్నగారు నమస్కారం, మా పుట్టుకి కారణం ఏమిటని అడిగారు. అదిగోటి చూడండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు జగద్రక్షకుడు, నేను ఆయన్ని చూసి ఆనంద భాష్పాలు రాల్చాను, అందువల్ల మీరు ఆవిర్భవించబడ్డారు కనుక మీరు వారికి కైంకర్యం అవుతారు. ఆయనకి కదా సొంతం, ఆయన వల్ల వచ్చేవి. ఎవరి వల్ల నువ్వు ఆవిర్భవించబడ్డావు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆనంద భాష్పాలు అక్కడ అందుతాయి. కానీ లోక కళ్యాణం కోసం కాస్త కథాంశం నడవాలి. ఆయన కళ్యాణం చేయాలంటే సామాన్య విషయం కాదు. నువ్వు 36,000 సంవత్సరాల పాటు తపస్సు చేయాలి. కాబట్టి నువ్వు ఇంద్రుడి దగ్గరికి పెంపకానికి వెళ్ళిపో అని చెప్పి ఇంద్రుడి దగ్గరికి పంపించేస్తారు ఈ అమృతవల్లిని. ఈ ఆనందవల్లి అనేటటువంటి అమ్మాయిని నువ్వు భూలోకంలో నంబిరాజు అని పిలువబడేటటువంటి కోయవారి సామ్రాజ్యంలో యువరాణిగా పుడతావు. అక్కడ సుందరవల్లి అని పేరు తెచ్చుకుంటావు. అక్కడ నువ్వు వెళితే నిన్ను ఆయన వరించుకుని వస్తాడు పెళ్ళికి అన్నాడు. ఈ విధంగా ఇద్దరు పెంపకానికి వెళ్ళిపోయారు. ఈ అమృతవల్లి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళగానే దేవసేన అయింది. ఆ దేవసేన అమ్మవారిని బాధ్యతలన్నీ వహించి ఆవిడ పట్ల ఏ లోపం లేకుండా చూసిన వాళ్ళు ఎవరంటే ఐరావతం అనమాట. ఆ ఐరావతాన్ని ఎక్కి ఈవిడ ఆడుకునేది. దేవతలందరూ కలిసి, మరి యువరాణి కదా, రండి రండి వెనకాల రండి అనేది. దేవతలందరూ తన వెనకాల సైన్యమే వచ్చారు కనుక ఈవిడికి దేవసేన అని పేరు వచ్చింది. అర్థమవుతుంది విషయం. ఆ విధంగా ఈ కోయవారి వంశంలో ఈవిడ జన్మించవలసి వచ్చింది. వల్లి జన్మం చాలా గొప్పగా ఉంటుందండి. ఆ కళ్యాణం కూడా చాలా రమ్యంగా ఉంటుంది. చిలకడ దుంపల వనంలో పుట్టింది వల్లి. అందుకే తమిళలో ఆవిడకి వెள்ளிకిழంగు అని పేరు. వెள்ளிకిழంగు అంటే తెల్లగా మెరిసిపోతున్న దుంప. ఆ వెள்ளிయే వల్లి అయిందనమాట. వెள்ளிకిழంగు అందులో పుట్టింది ఆవిడ. కారణాంశం పురాణాధారం ప్రకారం ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. శూరపద్మాసుర వధానంతరం నారదుడు ఏం చెప్తాడంటే ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఓ ఇంద్ర, నేను ఒక మాట అడుగుతాను. ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా బహుమానం మంచి పని చేసినప్పుడు వాళ్ళకి ఒక బహుమానం ఇస్తాం కదా, మరి దేవతలకు రాజుగాను ఉన్నావు కనుక నేను ఒక మాట అడుగుతున్నాను. ఆ బాలుడికి, ఇటు దేవతలకి అటు లోకానికి ఇంత మేలు చేసి పెట్టిన బాలుడికి నీ తరపు నుంచి ఏమైనా ఒక చిన్న బహుమానం ఇస్తానంటే ఇవి బాగుంటుంది, నీ పెద్దరికి నిలబడుతుంది. ఇమ్మన్నాను కదా అని చెప్పి చౌకబారి తెచ్చావు ఉష్మి కాదు. వెలకట్టలేనిది విలువ తగ్గనిది ఏదైనా ఉంటే నీ దగ్గర ఉంటే ఇచ్చేయన్నాడు. ఏముంది, నా కుమార్తె. వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే నా కుమార్తె చెప్పు, ఇమ్మంటే నేను కన్యాదానం చేస్తాను. అది ఈ మాట నీ నుంచి రావాలని ఈ మాట అన్నా. పద మనం అక్కడికి వెళదాం, మధురై వెళదాం అని సుందరేశ్వర మీనాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మని ప్రార్థన చేసి వాళ్ళని అడిగితే తథాస్తు అన్నారు. ఆ కళ్యాణం అక్కడ జరిగింది, తిరుప్పరకుండ్రంలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? దక్షిణాయనంలో కార్తీక మాసంలో శుద్ధ షష్ఠి రోజున సూరపద్మాసుర వద స్కంద షష్ఠి బ్రహ్మోత్సవం అనంతరం జరిగింది కళ్యాణం. దక్షిణాయనంలో జరిగింది కనుక ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. అప్పటి నుంచి ఈవిడికి దేవసేన అమ్మవారికి అమృతవల్లి ఎక్కడ విష్ణు కుమార్తెగా ఉన్నప్పుడు, దేవసేన ఎక్కడ ఇంద్రుడి పెంపకంలో ఉన్నప్పుడు 6 ముఖాల నాయకుడికి దేవేరైంది కనుక ఈవిడికి షష్ఠీదేవి అని పేరు. ఇప్పుడు స్కందగిరి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఈ విధంగా ఈవిడికి యోగ దక్షిణాయన నాయకి అని పేరు. ఆవిడికి వల్లీదేవిని ఉత్తరాయణంలో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి భోగ ఉత్తరాయణ నాయకి అని పేరు. 6 నెలల పరిపాలన, మన కాలం ఏటి కాలం, 6 నెలల పరిపాలన వల్లి అమ్మది. 6 నెలలు స్వామి చేత మనకు భోగాలు ఇప్పిస్తుంది ఆవిడ. అది ఉత్తరాయణంలో జరిగింది. అది కోయవారి సాంప్రదాయంలో జరిగింది కళ్యాణం. అయితే ఆయనకి కులగోత్రాలతో సంబంధం లేకుండా మహారాజు కదండి, మహారాజు కోయవారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కోయవారి సాంప్రదాయంలో జరిగింది. అక్కడ పెళ్లి చేసుకుని తిరుత్తుని తీసుకొచ్చాడు ఆవిడ్ని. అప్పుడు పెళ్లి పెద్ద ఎవరని అడగని దేవసేన అమ్మవారు. ఆవిడ దగ్గరుండి నడిపించింది వివాహాన్ని. పెళ్లికి నాంది నారదుడు, దగ్గరుండి పూనుకున్నది వినాయకుడు. చూసారా, విఘ్నాలే లేవి అసలు బ్రహ్మాండం. అది అద్భుతమైన. ఈవిడికి దక్షిణ భోగాలు ఇస్తుంది, ఆవిడ యోగాలు ఇస్తుంది, ఈయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇంకేం కావాలండి? మీకు విషయం తెలిసిన దేవసేన అమ్మవారు కూడా వ్రతం ఉందండి. ఈవిడికి షష్ఠీదేవి అని పేరు చెప్పాను కదా. మనకి సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి శుక్రవార వ్రతాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో షష్ఠీదేవి వ్రతం కూడా ఉందండి. ఇది పురాణ వ్రతం, పాతకాలపు వ్రతం ఇది. ఈవిడికి గర్భరక్షాంబిక శిశు సంక్షేమ దేవత అని పేరు. సంతానం లేక బాధపడేటటువంటి వాడికి కల్పవృక్షం అండి. ఓకే,
ఎలా చేస్తారు అని చెప్తారా? దీనికి విధానం చాలా పెద్దది ఉంది. అయితే నేను ముందు ఈ సభ ఇప్పుడు మనం ఇందులో మంత్రం చెప్పేస్తాను. తప్పకుండా. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమః. ఓం శ్రీమాత మహా షష్ఠీదేవ్యై నమో నమః. ఈ మంత్రాన్ని అన్ని తరహాల వాళ్ళు చదవచ్చు. ముఖ్యంగా సంతానం లేక బాధపడేటటువంటి వాళ్ళకి, గర్భదోషాలు గర్భవాతాలు ఉన్న వాళ్ళకి, పంధ్యదోషాలు ఉన్న వాళ్ళకి, పిల్లల్లో ఎదుగుదల లేకపోయినా, బాలారిష్టాలు బాలగండాలు ఉన్న పిల్లలు పెద్దవాళ్ళే బుద్ధి మంచి లేక ఇష్టవచ్చిన దారిలో ఉండి వాళ్ళు స్థిరత్వంగా లేకపోయినా వాళ్ళందరినీ కాచి కాపాడుతుంది తల్లి. ఈవిడికి మహామంత్రసాని అని పేరు. మంత్రసాని, పురుళ్ళు పొడల దిట్ట. ఈవిడ ఆది పరాశక్తిలో 6వ అంశ. ఈవిడ వాహనం పిల్లి. చాలా చిత్రమండి కథ వింటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. అంత చిత్రంగా ఉంటుంది కథ. ఇంకా మీరు ఇంకో మాట చెప్తే మరీ ఆశ్చర్యపోతారు. పురుడు వచ్చిన 6వ రోజున పురిటి మంచం మీద వ్రతం చేయమని శాస్త్రం. చూడండి అది ఎంత నిజమా అనిపిస్తుంది. పురుడు వచ్చిన 6వ రోజున ఆ పురిటి బాలయంత్రాలు, ఆమె భర్త, ఆ పసికందు పక్కన ఒక గుడ్రై పక్కన పెట్టుకుని పురిటి మంచం మీద వ్రతం చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తాంబూలాలు తీసుకుని అక్షతలు వేసి భోంచేస్తారు. ఆ రోజున మరి పురిటి యొక్క ఉంటుంది కదా అని అంటారు. దాన్ని అంటే మైలను మనం సంబోధించకూడదండి. దాన్ని వృద్ధి అనాలి. పురుట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, పురుట్లు మైల్లో ఉన్నామంటారు. ఆ పదం కాకుండా మేము వృద్ధిలో ఉన్నామండి. పిల్లలంటే వృద్ధే కదండి, వంశం వృద్ధిలో, ఆడపిల్లగానే మగ పిల్లడు కానీ వృద్ధి కదా అది. కాబట్టి మేము వృద్ధిలో ఉన్నామండి అని చెప్పాలన్నమాట. అప్పుడు అర్థం, ఓహో వృద్ధిలో ఉన్నారా పిల్లలతో అంటారనమాట. 6వ రోజున చేయాలి. ప్రతి సందర్భంలోనే నెలలు నిండిపోయిన తర్వాత కూడా ఆ గర్భిణి చేత చేయిస్తారు. బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తుంది మహాతల్లి. ఈ వ్రతం మన తెలుగు వాళ్ళకి అందించే ప్రయత్నంలోనే నేను నా మాధ్యమం ద్వారా యూట్యూబ్ నా ఛానల్లో నేను అందరికీ చెప్తున్నాను. అందరూ చేసుకుంటున్నారు. వాళ్ళ అనుభూతులు కూడా నాకు అందుతున్నాయి. సంతోషిస్తున్నాను. ఇంతకన్నా ఏం కావాలంటే అందరూ బిడ్డ పాపలతో ఉండడం కంటే. నిజం నిజం. కానీ ఇన్ని సంవత్సరాలుగా మీరు భగవతార్చనలో ఉన్నారు. ఎప్పుడైనా భగవంతుడు నిజంగా ఉన్నాడు బాబోయ్, ఆయన లేకపోతే ఈ మాత్రం ఈ స్థాయిలో నేను ఉండేవాడిని కాదు అన్న సందర్భం ఏదైనా మీ జీవితంలో కనిపించిందండి? ప్రతి అడుగడుగున నా జీవితంలో అవే కనిపించాయండి. ఎందుకంటే ప్రతి సందర్భంలోని కూడా, ఎందుకంటే తీవ్రమైనటువంటి, కానీ బాగా నాకు అనిపించింది ఏంటంటే కడుపేదరకం అనిపించినప్పుడు కూడా దీనికి బాధపడలేదండి. అవునా? మహా అదృష్టం. కడుపేదరకం అనిపించినప్పుడు కూడా, కడుపేదరకం అనుభవించాం కానీ ఏమిటో తెలియదు. కానీ ఆ పూటకి రాజభోజనం మాత్రం దొరికేసేదండి. ఇంతకన్నా ఇంకేం కావాలండి. ఇలా జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ తినలేదంటే దీర్ఘరోగం, పెట్టలేదంటే పట్టని రోగం. అలాగా ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఎంత కడుపేదరకు అనుభవించినా మనం తినడమే కాకుండా 10 మందికి ఇలా చెయ్యి ఉంచాడండి. ఇది ఇంతకంటే ఇంకా మనం ఇంకా కష్ట సుఖాలు అంటారా, మన రాతండి. అది భగవంతుడు ఏం చేయలేడండి. భగవంతుడు ఏం చేయలేడు. మీది ఆ వీడియో, ఒక వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే బాబుది సిమ్టమ్స్ అసలు ఏం లేవా సార్? యాక్చువల్లీ లేదండి, లేదు. ఎందుకంటే పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుని వచ్చాను. చాలా. ఎందుకంటే పిల్లలు నా అంత వెళ్ళినా వాళ్ళకి నేను ఒళ్ళు నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పిల్లలు వచ్చారంటే వాళ్ళకి సాంబ్రాణేసి నలుగు పెట్టి నీళ్లు పోసేది నేనే. పై చదువులకు ఇంకా క్రమపాఠ్య అవ్వాలన్నమాట. వేదం పూర్తి అయిపోయింది, క్రమపాఠ్య వెళ్ళాలి. దగ్గర 2 నెలలు ఉన్నాడు, వచ్చాడు. కానీ ఈ అప్పుడు కదా పిల్లలని మా డాక్టర్ గారి దగ్గర పిల్లలు ఎప్పుడు వచ్చినా నేను బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. వాళ్ళు ఎప్పుడు వచ్చినా నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళ బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. నేను ఇక్కడికి వచ్చినా బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తా. ఇంచుమించు నెలకి చాలా రోజులు అక్కడే ఉండేవాడిని. తీసుకెళ్ళాను. అప్పుడు కూడా తిట్టేవారు, ఏమిటండి శుభ్రంగా ఉన్న పిల్లలు బ్లడ్ టెస్ట్లు అంటారంటే, వద్దండి చేయించండి, నా మాట వినండి. కానీ ఇన్ని మందులు ఇచ్చి పంపించేవాడిని. గబుక్కన ఏమైనా వస్తే నేను వెళ్ళేలోగా వాళ్ళకు కొంచెం సేఫ్గా ఉండాలి కదా, ఎమర్జెన్సీగా ఉండాలని అన్ని పెట్టి పుస్తకాలు మీరు రాసి, ఇవి ఎక్స్పైరీ డేట్స్ ఇక్కడ నుంచి ఉన్నాయి నాన్న, అన్నీ చూసుకోండి అని చెప్పేవాడిని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఒక వారం రోజుల క్రితం మళ్ళీ పిల్లాన్ని క్రమపాఠ్యకి దింపాడని కానీ వెళ్ళి, వాడికి కొంచెం సభలకు వెళ్ళడానికి కొంచెం మంచి పంచులు, పెద్దంచు పంచులు వాడికి ఇష్టం అన్నమాట. నాకు అవే కట్టుకుంటే వాడికి అది ఇష్టం. అందుకని వాడి కోసం అని చెప్పి ఒక 10 రకాల పంచులు కొనుక్కుని వాడికి ఇవ్వడానికని వెళ్ళి, అంటే
వెళ్ళింది కూడా ఏంటంటే పిల్లాన్ని చూడాలనే వంకతో పంచులు పెట్టుకెళ్ళా. అదే ఇంకేం ఉండదండి, మాధుర్యం ఉండదు. అమ్మా నాన్నకి ఎవరికైనా పిల్లలే లోకం. నో డౌట్, నో డౌట్. జీవితం లేదని మాకు అనుభూతి ఉందంటే కడుపు తీపిని మించిన అనుభూతి లేదమ్మా. ఆ విధంగా వెళ్ళా. వెళ్ళినప్పుడు కూడా 2 రోజులు అక్కడే ఉండి చూసా. నవనీతల్లో ఉంటాడు పిల్లాడు, దెబ్బపండే. ఒకసారి నాకు ఫోన్ చేసి నేను వచ్చేసాను. వచ్చిన వారం రోజులకి చేసి, నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, ఏం కంగారు అయిపోతున్నారు, ఏనన్నా గొంతలు. ఆ రోజున ఇది శ్రావణ పూర్ణమి, దంజాల పూర్ణమి. పొద్దున ఫోన్ చేసినప్పుడు గొంతు బొంగురుగా మాట్లాడుతున్నాడు, జలుబు చేసి. ఎందుకు అలా మాట్లాడుతున్నాను నాన్న అంటే, ఏం లేదు నాన్న నిన్న జలుబు చేసింది నాకు అన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేసి కొంచెం మిరియాల కషాయం తాగు నాన్న తగ్గిపోతుంది అని అన్నా. రాత్రి 10 గంటల ఆ రోజు మా ఇంట్లో పూజ, సుబ్రహ్మణ్యుడి పూజ. 10 గంటలకు ఫోన్ చేసి, నాన్న అక్కడ అందరూ కష్టపడుతున్నారు, కంగారు పడిపోతున్నారు, నాకు బాగోలేట్టు నాన్న అని. నీకు బాగోపడం ఏంటి నాన్న, కంగారు పడడం ఏంటి, నువ్వు బాగోపడం ఏంటంటే, అప్పుడు వెంటనే వార్డెన్ ఫోన్ చేసి మీరు ఎమర్జెన్సీగా రావాలన్నాడు. అదేమిటి ఎమర్జెన్సీ అంటే, అంతే. మళ్ళీ మీరు వచ్చి మీ అబ్బాయిని మీరు తీసుకెళ్ళిపోండి, మీరు రాజమండ్రికి తీసుకెళ్ళి చూపించండి అన్నారు. జలుబుకి తీసుకెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి చూసుకున్నా. తర్వాత మళ్ళీ 1 గంటకు ఫోన్ చేసి మీరు బయలుదేరారా అన్నారు. సార్ బయలుదేరిపోయాను, ఎమర్జెన్సీగా ఎలా పడితే అలా కట్టుగుడ్డలతో వెళ్ళిపోయాను. మా శిష్యుడు తేజ అని భగవంతుడి దయ వల్ల పాపం నిజంగా వాడు రుణం నేను తీర్చుకోలేనండి. వాడు నాకు కూడా ఉన్నాడండి, వాడి పేరు తేజ. వాడు నిజంగా వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళందరికీ వాళ్ళ తమ్ముడికి చేతిలో దండం పెట్టాలి. పిల్లాడు వస్తాడు తీసుకెళ్ళండి, కట్టుగుడ్డండి, మారుగుడ్డ లేదు, అలా వెళ్ళిపోయాను. వాడే దగ్గరుండి చూసుకుని చేస్తాడనమాట. ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత రైలకి పని చేయండి, మీరు ఇంకా కుంభకోణం రావద్దు, ఇక్కడ పాండిచ్చేరి వచ్చేయండి అన్నారు. పాండిచ్చేరి ఎందుకండి? లేదు, అక్కడికి అంబులెన్స్ వచ్చిందండి, అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతున్నారు, సౌండ్ వచ్చేస్తుంది నాకు. ఇప్పటికీ చెప్తే నమ్మరండి, నాకు అంబులెన్స్ వింటే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది అనమాట. నాకు పిచ్చెక్కిపోతుంది అనమాట. పిల్లాడిని మాట్లాడుతున్నా, వాడికే తెలియట్లా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు నాన్న, నాకు తెలియదు కానీ సీరియస్ అట అంటున్నాడు వాడు. వాడికే తెలియదండి చూడండి. అప్పుడు పాండిచ్చేరి హాస్పిటల్ పేరు కూడా మర్చిపోయాను. హాస్పిటల్కి తీసుకెడితే ఒళ్ళంతా చూడండి, దెబ్బ కొడితే మనకి తట్టు ఎర్రగా అయిపోతుంది చూసారా, అలా వచ్చేసింది. టెస్టులు చేశారు, చేస్తే అందులో లుకేమియా ఉందండి, స్టేజ్ దాటిపోయిందండి. ఒక 20 రోజుల నుంచి లేదండి. కాదు, అంతకుముందు మీరు చాలా టెస్టులు చేయించారు కదా, అందులో కూడా రాలేదండి. అందులో కూడా రాలేదండి. నేను అనుభవించే కర్మ ఉంది కదండి అమ్మా, మాయ కమ్ముతుంది అనమాట. నాకు తెలిస్తే బతికించుకుంటాను కదా, అది నాకు భగవంతుడు ఇచ్చిన దౌర్భాగ్యం అంతే. రాజమండ్రి తీసుకొచ్చారా? అప్పుడు వారం రోజులు అక్కడే ఉన్నానండి. వారం రోజులు అక్కడే ఉన్నాను. ఇంకా ఆఖరికి రాను డాక్టర్ గారు ఇంకా లాభం లేదని చెప్పేశారు. మన ఊరు కాదు, మన లోకం కాదు, మన మనుషులు లేరు అక్కడ. పాండిచ్చేరి అంటే ఎవరు లేరు. డబ్బు కూడా చూసుకోవాలి కదండి. మీకు ఒట్టిదే నాకు నిజమండి, దౌర్భాగ్య స్థితిలో ఉన్న డబ్బులు లేని స్థితి నాది. అప్పుడు నన్ను ఆ విధంగా నన్ను ప్రతి రూపాయి ఇచ్చి నన్ను కాపాడిన వాళ్ళు ఎవరంటే నా అభిమానులండి. మా పీఠానికి వచ్చిన నా భక్తులు నా అభిమానులు కాదు. అప్పటికి నేను మాధ్యమంలో రాలేదండి. అప్పటికి మాధ్యమాలు నాకు తెలియదు, యూట్యూబ్లోకి ఇన్స్టా ఇవన్నీ నాకు తెలియదు. నా భక్తులు మా చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ నన్ను కాపు కాసేసారండి. ఈరోజు నుంచి చెప్పుకోవాలి. పాపం అలా డబ్బులు పోసేసి తీసుకెళ్ళండి, పిల్లాన్ని తీసుకెళ్ళండి, మీరు ఎంతోమందికి ఇక్కడ పిల్లలు పుట్టాలని స్వామికి సేవ చేసిన వాళ్ళు, మీరు పట్టుకెళ్ళండి అని ఆ విధంగా ఇచ్చి పిల్లని హైదరాబాద్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ బాలకృష్ణ గారు హాస్పిటల్ ఏదో ఉంది కదా, పేరు మర్చిపోయాను, బసవతారకం గారు ఆసుపత్రి, ఆ ఆసుపత్రికి తీసుకొచ్చాను. బెంగళూరు వెళ్ళిపోయాను. ఇంకా ఏమిటో ఒకటి కాదు, శివమొగ్గ అన్ని చోట్లకి తీసుకెళ్ళిపోయాను. లాభం లేకపోయిందండి. రాను బిడ్డ క్షీణించిపోయాడు. 20 రోజులండి నా కళ్ళ ముందే క్షీణించిపోయాడు. కన్న తండ్రి కూడా కనుమరుగు ఉండాలంటారు కదా అన్నం పెట్టేటప్పుడు. నా పిల్లలకి నేను అలా మరుగ్గా పెట్టేవాడిని అన్నం. వాళ్ళు ఎంత వయసు వచ్చినా ఏమిటో కనుమరుగ్గా అన్నం పెట్టేవాడిని. పిల్లాడు ఆకలి దాహంతోనే వెళ్ళిపోయాడు అనమాట. అది నాకు చాలా బాధ అనిపించింది. ఆర్థికంగా లావు ఉన్నవాడిని కాదు నేను, కానీ ఎలాగ నేను వీళ్ళకి అన్నం పెట్టాలి, వాడి పేరు చెప్పుకుని ఎలాగ నేను ట్రస్ట్ నడిపించడానికి వాటికి నగర డబ్బులు 2 వాటితో పడలేనండి. మనుషులు ఉండాలండి, లెక్కలు కట్టాలి, చెయ్యాలి, చెందాలి, అవన్నీ నేను పడలేను. అందుకని నేను మా అబ్బాయి నాకు చెప్పాడు అనమాట, నాన్న నువ్వు టిక్ టాక్ చేస్తావా అని అడిగాడు. వాడికి నేనంటే చాలా ఇష్టం. టిక్ టాక్ అంటే ఏంట్రా అన్నాను.
నాన్న నువ్వు ఇక్కడ చేస్తే నేను అక్కడ ఉంటాను, నీతో పాటు నేను పాటలు పాడాలి, నీతో పాటు నేను డ్యాన్సులు వేయాలి, నీతో పాటు నేను చేయాలి, వంటలు చేయాలి, ఇవన్నీ నువ్వు చెప్తే నువ్వు ఎక్కడో ఉంటావు నాన్న అన్నాడు. నిజంగా వాడు చెప్పినట్టుగా నేను ఎక్కడో ఉన్నాను, వాడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నా చూస్తూ ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాడు వేసిన ఒక చిన్న విత్తనం బాబు అంటే వాడు చిన్నవాడు కాబట్టి అయ్యో అలా అనాలమ్మా. ఈ రోజు మీరు ఇంత పెద్ద వృక్షం అయింది ఈ రోజు. అదేనమ్మా, ఇదంతా వాడి దయాధర్మ భిక్ష. ఇది మాత్రం నిజం. ఇది నాకు పునర్జన్మ, నాకు వాడు వెళ్ళిపోయి నాకు పునర్జన్మ ఇచ్చాడు. మీరు ప్రతిరోజు చేసే భగవంతుని సేవలో ప్రతి నిమిషం బాబుని మీరు తలుచుకుంటూనే ఉంటారు. కానీ నాకు బాధపడుతూ ఉంటాయి. ఎందుకంటేనమ్మా ఇది జరగకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చేతిలో వెళ్ళిపోతే అంతం. అవును అవును ఆయన పిల్లల చేతిలో తల్లిదండ్రుల చేతిలో పిల్లలు వెళ్ళిపోతే అది దౌర్భాగ్యం అనమాట. నాకు భగవంతుడు అలా నేను అప్పుడు హైదరాబాదే రాకూడదు అనుకున్నాను. అయ్యో ఎంత మాట. ఎందుకంటే నేను ఈ హాస్పిటల్ అన్ని తిరగని హాస్పిటల్ లేదు. ఈ విధులు తిరిగితే నాకు గాబరా వచ్చేసేది అనమాట. చూడండి భగవంతుడు మనం అనుకునేది ఏది చేయడు. హైదరాబాద్లో ఇప్పుడు చుట్టూ తిరిగేస్తున్నాను ఈ షూటింగ్ నిమిత్తం. ఎన్నిసార్లు వచ్చానో చూసారా. అది ఏది మనం అనుకున్నట్టు జరగదమ్మా. అంతే. ఈ విధంగా మా పిల్లవాడు నాకు ఇచ్చిన ఇదన్నమాట. నేను గెలిచానా ఓడిపోయానా చెప్పండి. అలా అనకండి. కాదు చెప్పండి. అలా అనకండి. మా అమ్మ కదా బంగారు తండ్రి. గెలిచానా ఓడిపోయానా ప్లీజ్. ఇప్పుడు మీ చేతులారా మీరు చేసింది ఏం లేదు. ఒప్పుకుంటారా? అది ఒప్పుకుంటారు కదా. మీ సాయశక్తులా మీరు ఎంత బాగా పెంచాలో ఒక మంచి తండ్రి తల్లిదండ్రులుగా మీరు పెంచారు. అది భగవంతుడు అలా రాస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. ఎంతో అపురూపమైన దాన్ని తీసుకుపోయాడు. నన్ను తీసుకుపోవచ్చు కదా. అయ్యో అందంగా ఉండేది. పిల్లల చేతిలో వెళ్ళిపోయిన తండ్రినని నన్ను ఉంచేశాడు. అయ్యో 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 నేను ఇది అసలు లేదమ్మా. లేదు మీ జర్నీ కదా అని. కాదు ఇది చెప్పాలి. ఎందుకంటే నేను ఎవరి మూలంగా నేను ఇంతమందికి చేరువయ్యానో చెప్పుకోవాలి. ఉన్నాడు ఏంటి చెప్తారో అలా అనకండి. మీ ఉన్నతిని చూసి వాడు ఎంతో హ్యాపీగా, నేను ఆ రోజు చెప్పాను మా నాన్నకి చూడు రోజు ఎక్కడున్నాడు మా నాన్న, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయండి. వాళ్ళకి పెద్ద పిల్లాడికి అయిందమ్మా. ఇప్పుడు కోడలు నీళ్ళు వేసుకుంది. ఎల్లుండి సీమంతం పిల్లకి. ఏమో మళ్ళీ మీ వాడే పుడతాడేమో చూడండి. అదే ఎదురు చూస్తున్నాను. మా అమ్మ అంటూ ఉంటుంది నాలుగు మీద మచ్చలు ఉన్నాయి ఎప్పుడు మంచిగా మాట్లాడు అని. అదే ఆడపిల్ల పుట్టినా మగ పిల్లాడు పుట్టినా మా పిల్లాడి స్వరూపమని భావిస్తున్నాను. ఇప్పుడు కోడలు నీళ్ళు వేసుకుంది. శుభం. ఎల్లుండ సూడిదలు. శుభం. అయితే ఎల్లుండి పెడతారేమో మీరు అక్కడికి? లేదండి, ఇక్కడ షూటింగ్ ఉందండి. షూటింగ్ ఉంది. మనం అంటే షూటింగ్ టైం ఇచ్చేసిన తర్వాత నిర్ణయం అయింది ముహూర్తం. మరి ఇచ్చిన మాట తప్పకూడదు కదండి. లేదు ప్రొడ్యూసర్స్ ఇంకొక బాబుకి పెళ్ళవాలి, ఆఖరి అబ్బాయికి పెళ్ళవాలి. చూద్దాం మంచి సంబంధం వస్తే అలా చేసి. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. నా చిత్తమే లేదండి, వాళ్ళ చిత్తమే. వాళ్ళ చిత్తమే చెప్పండి. వాళ్ళు ఏముందండి, వాళ్ళకి ఇప్పుడు కాలానుగుణంగా పిల్లలకు కావాలండి. ఇప్పుడు కాలానుగుణంగా వాళ్ళకి కావాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి చేయడమే మన ధర్మం. ఇప్పుడు నా కాలం నాది. నిజం చెప్పాలంటే మా ఆవిడ నేను నా పెళ్లిపెట్ల మీద చూశానండి. అది అప్పుడు రోజులు అవి. నిజం నిజం. ఇప్పుడు అలా కాదుగా అసలు ఛాన్స్. ఇప్పుడు అలా కాదమ్మా. నేను పెళ్లిపెట్ల మీద చూశాను. మా అమ్మగారు అనేవారు, ఎరా మరి పెళ్ళి ఇంకొక వారం రోజుల్లో ఉంది, ఒక్కసారి వెళ్ళి మీ ఆవిడని చూస్తావంటే, వద్దమ్మా అప్పుడే చూస్తానమ్మా. అది కాదురా ఒక్కసారి వెళ్ళి చూద్దాం రా, దగ్గర నుండి తీసుకెళ్తాను రారా అనేది. వద్దమ్మా నువ్వు చూసావు కదా ఆ రోజులంటే అవి. ఇప్పుడు అది కాదండి, పిల్లలకే వదిలిపెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం చక్కగా కాపురం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు సమ్మతించుకుంటే చాలు. అది ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి అనేక అనర్థాలకు దారితీస్తుంది. వద్దు. కానీ పిల్లలనరా వైదిక వృత్తి నాకెందుకు నాన్న, నాకొద్దు, నేను చదువుకునే ఉద్యోగాలు చేస్తా. లేదండి, ఆ మాట అనలేదండి. అదృష్టం. నేను పిల్లల్ని చిన్నప్పుడు అడిగాను. నేను ఏం చేశానంటే మా పెద్ద పిల్లాన్ని తీసుకువెళ్ళి నేను ఒక చోట తీసుకెళ్ళి వాడికి నీకు 5 జీవితాలు చూపిస్తా, 5 జీవితాల్లో ఎలా ఉన్నాయో నీకు చూపిస్తా, ఇందులో నీకు ఏ రకమైన జీవితం కావాలో నువ్వు నిర్ణయించుకో అని ఒక ఉపమానంగా నేను వాళ్ళకి చూపించాను. ఎవరిని చూపించారు? కుటుంబాలను చూపించాను. 5 రకాల కుటుంబాలని. వైదికం చేసుకుంటే వీళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి, ఉద్యోగం చేసుకుంటే ఎలా ఉంటుంది, వ్యాపారం చేసుకుంటే ఎలా ఉంటుంది, ఏదో ఆ పూట కాపూట వెళ్ళి తెచ్చుకునేటట్టుగా ఉండగలిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి. కానీ మనం ఎంచుకోవడంలో ఉంటుంది. అవును అవును, నీకు ఏ దారి కావాలి అని ఎంచుకోవడం ఉంటుంది. 5వది వాళ్ళు ఎంచుకునేది అది కాకపోయినా విధి చేత వంచబడి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, కానీ ప్రయత్నంలోపం ఉండకూడదు 100% అని 5వ ఉపమానంగా అది చూపించాను. అయితే నేను వేదం చదువుకుంటాను నాన్న అన్నాడు. అప్పుడు కాన్వెంట్లో చదువుతున్న పిల్లాడు మానిపించి వాడిని వేదాన్ని పంపించా. కానీ నాదేంటంటే వైదికల్లో ఒక పిల్లాడు ఉన్నప్పుడు
వాడికి ఒక్కొక్క సందర్భంలో ఏదైనా ఒక అవసరం వచ్చింది అనుకోండి, అన్నీ వీడియో చేసుకోలేడు కదా, అన్నీ వీడియో చేసుకోలేడు కదండి. అప్పుడు వీడికి ఒక మనిషి ఉండాలి కదా, నువ్వు వాళ్ళని వెళ్ళి బతిమాడడం ఎందుకు, నీ తమ్ముడు ఉన్నాడుగా తీసుకువెళ్ళు. రైట్. రెండోది అంటే పిల్లల ముగ్గురు ఒక చోట ఉండాలని నా కోరిక అన్నమాట. పిల్లలు చదువుకున్నంతకాలం వాళ్ళు ముగ్గురు ఒక చోట ఉంటారు, ఒక చోట కలిసి ఉంటారు, మేము వెళ్ళిన వాళ్ళందరినీ చూడొచ్చు. లేకపోతే ఒక పిల్లాడిని ఒకలాగా తయారు చేసినట్టు అవుతాను. రేపొద్దున అదేంటన్నా వాడిని ఎక్కువ వాడిని అన్న తక్కువ అంటే ఆ మాటని భరించలేక ముగ్గురిని వేదానికే నేను వాళ్ళ సమ్మతంతోనే పంపించాను. ముగ్గురు అక్కడే చదువుకున్నారు. వేదభూషణ్ అవార్డు వచ్చాక మా పిల్లాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అది ఆ పట్టణం నాకు ఇచ్చేసి నేను ఉండిపోయాను. అండి మీ ఉన్నతిని చూస్తాడు, అసలు సమస్య లేదు ఎక్కడున్నా. ఇప్పుడేమో మీ కోడలు డెలివరీకి సన్నద్ధం అవుతున్నారు కదా. అవునవును. మీరు చూడండి, మీరు పుట్టిన తర్వాత నాకు చెప్పండి ఎలా ఉన్నాడు. తప్పకుండా. కానీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరన్నట్టు ఒకనొకప్పుడు ఎంత పేదరికంలో ఉన్నా ఈరోజు మీకు వచ్చిన గుర్తింపు, పడ్డ కష్టం, ఈ బాబు వేసిన విత్తనం ఈరోజు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా మీ సెకండ్ ఇన్నింగ్స్ ఈ విధంగా అద్భుతంగా స్టార్ట్ అయింది. అవునండి. సూపర్ డూపర్ హిట్ అవుతారు. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇది. ఇంకా ఏంటంటే సినిమా అవకాశాల గురించి ఒకటి తప్ప, లేదంటే మీరు నెక్స్ట్ రాయబోయే కథలు, దర్శకత్వం విషయంలో తప్ప ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఏమీ లేదు. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇంత సమయం కేటాయించారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి. మీ ఇబ్బంది మాట మీ ఆవకాయ మాగాయి. అయ్యయ్యో, మగవాళ్ళు వంట చేస్తే చాలా కష్టం అండి. ఓ పట్టాను మెప్పించలేము, అస్సలు మెప్పించలేము. ఇది ఇందులో తక్కువైంది, అది ఎక్కువైంది అంటారు. అందుకని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. బ్రహ్మాండంగా. కానీ మీరు అమ్మ చేసింది, నేను చేసింది కాదు. ఆవకాయ మాగాలు పెట్టేంత ఇంకా రాలేదు, చేతి తిరగల. అక్క అంత అవసరం కూడా లేదు. అమ్మ చేతి అమృతం అందుతుంది చెప్పు, మనం ఏం చేయక అంతే. తర్వాత కానీ మీరు మంచి పని చేశారు. ఇది మీ దగ్గర పెట్టుకున్నారు కనుక ఇంటర్వ్యూ ఎంత బాగా జరిగింది. ఇక్కడే ఉండే దృష్టి. అవునా? నిజం నిజం, కరెక్ట్. కానీ మీ వంటలు మీలానే, మీ భాషలాగానే, మీ ఆహార్యంలాగానే, మీ ప్రేమాభిమానంలాగా, మీ నవ్వులాగా ఎంతో స్వచ్ఛం, అద్భుతం. భగవంతుడు మీకు ఇంకా ఎంతో మంచి అవకాశాలు ఇస్తాడు, ఇంకా ఎంతో గొప్ప జీవితాన్ని మీకు అందిస్తాడు. 4 మంది మచ్చలు ఉన్నాయి, మీరు మర్చిపోకండి. తప్పకుండా, అసలు మర్చిపోలేదు లేదు. అలాగే నేను నా అభిమానులందరికీ, అలాగే సిగ్నేచర్ స్టూడియో వీక్షిస్తున్న అభిమాన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెట్రివేలు మురుగనక్ అరోహర. అలాగే మంచి అది పడాలి. వెట్రివేలు మురుగనక్ అరోహర. అప్పుడు నేను ఏవైతే కోల్పోయానో కళారూపంగా అవన్నీ కూడా ఇప్పుడు నేను చేరువవుతాను. కథలో రాస్తున్నాను. ఎప్పుడైనా నా కథలో మీరు నటిస్తారా? అయ్యో, మీ దయా నా ప్రాప్తం. అయ్యయ్యో, మీరు ఎప్పుడైనా చెప్పండి, తప్పకుండా తప్పకుండా ఒక మంచి కథను. రాజమండ్రి రమ్మంటే రాజమండ్రి వస్తాను అనుకోండి, డౌటే లేదు. తప్పకుండా. ఇప్పుడు 2 విషయాలు మర్చిపోయాను. ఒకటి, నేను ఒక తమిళ పాట ఒకటి విన్నాను, అద్భుతంగా పాడారు. అది మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మైక్ ముందు పాడారు. అది మా కోసం చిన్న 2 లైన్లు అయినా ఒకసారి. ఎందుకు అంటే వినాలనుకుంటారు, మీ టాలెంట్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చూడాలి అనుకుంటారు కాబట్టి. అది ఒకటి. రెండోది, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైన పుట్టుకలు, ఎన్నో రకాలైన చావులు. మనిషి పుట్టిన తర్వాత భగవంతుడికి కొద్దో గొప్ప కాస్త నమ్మి, ఆ భక్తిలో కొంచెమన్నా వాళ్ళ జీవితంలో కొద్దో గొప్ప అలవాటు చేసుకుంటే, ఒక సింపుల్గా అయినా సరే, కొంతమంది అంటారు పంచాక్షరి మంత్రం ఎంతో అద్భుతంగా మీరు చేయొచ్చు, ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రశాంతంగా ఒక ఇన్నిసార్లు, ఒక 12 సార్లు 11 సార్లు అనుకోండి, కొద్దో గొప్ప మీకు ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పని. ఇన్నాళ్ళు మీరు భగవంతుడికి ఇంత దగ్గరగా కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. ఒక సింపుల్గా ఏదైనా వాళ్ళ జీవన విధానంలో ఒకటి మార్చుకోవడానికో, మంచి జరగడానికో సింపుల్గా ఏదైనా చెప్తే 2 విషయాలు చాలు. చెప్తాను. చాలా మంచి ప్రశ్న మీరు వేశారు. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. ముందు 2వ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తాను. తప్పకుండా. పండిత పూజ, పామర పూజ అని 2 ఉంటాయండి. పండిత పూజ అంటే నీకు విధి విధానాలన్నీ తెలుసు, వరుస క్రమంలో ఎలా చేయాలో తెలుసు, తప్పొప్పులు ఏమిటో కూడా నీకు తెలుసు. ఆ విధంగా చేసుకుని విడిపోతూ ఉంటారు. అది కూడా భగవంతుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. కానీ నీకు విధానం తెలియదు. నీకు తెలిసిందల్లా నమ్మకమే. నీకు ఏది మొదలు పెట్టాలి, ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఏది నైవేద్యం ఎలా చేసుకోవాలి నీకు తెలియదు. కానీ నీ మనసులో ఏంటంటే నువ్వు ఉన్నావు, నేను పిలుస్తున్నాను, నీకు అది చేరుతోంది అన్న ఒక్క విశ్వాసం తప్ప ఏం లేదు. ఇది పామర పూజా విధానం. నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి కూడా మనకి సరిపోం. ఎందుకంటే అందిపుచ్చుకునేవాడు వాడు, సర్వేశ్వరుడు. కాబట్టి నేను ఎప్పుడు ఎవరికైనా చెప్పినా
నేను పామర పూజా విధానాన్ని చెప్తాను, పండిత పూజా విధానాన్ని చెప్పను. ఎందుకంటే నేను ఎక్కువ నా విధానం అది. కాబట్టి రెండు భగవద్యోగ్యమే, ఒకటి ఏది తక్కువేం కాదు. నువ్వు కారులో వెళ్ళు, సైకిల్ మీద వెళ్ళు, నీ గమ్యం నువ్వు చేరుకుంటావు అంతే. అలాగే ఇక్కడ కూడా అంతే. కాబట్టి పామర పూజా విధానంలో వెసులుబాట్లు ఉన్నాయండి. కాబట్టి చక్కగా ఈ మడి కట్టుకోవాలి, అక్కడ కూర్చోవాలి అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక్క గదిలో ఇల్లు కాపురం చేసుకునే వాళ్ళు లేరంటారా? వాళ్ళకి మడి ఎక్కడ సాగుతుంది చెప్పండి నాకు. పెద్దవాళ్ళు ఉంటారు, అత్తగారో తల్లో మామగారో, వీళ్ళందరికీ సేవలు చేసుకుంటూ ఆ అమ్మాయి పిల్లల్ని చూసుకుంటూ ఏదో తోచింది పూజ. వాళ్ళకి ఎలాగండి? వాళ్ళ మలమూత్రాలు కూడా క్లీన్ చేస్తూ తప్పదండి, తప్పదు. అందుకే నేనేం చెప్తానంటే, నువ్వు మనసులో చదువుకో, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం మురుగా అని అంటే ఆయన కరుణించకపోతాడు. మాట మంత్రం కాకుండా పోతుంది, మాటే మంత్రం కదండి మరి. కాబట్టి మాటను మంత్రంగా చేసుకుని మనసుని ఒక ఆసనం కింద వేసుకుని నువ్వు నీ చేసే సేవే పూజ కింద భావించుకుని నీ కర్తవ్యాలు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అందులో పూజ లాగించే. అద్భుతం, అంతే. అద్భుతం. అలా వెళ్ళిపోవాలండి. మునుపంటే ఉమ్మడి సంసారాలు ఉండేవి, 10 మంది ఉండేవారు. ఇప్పుడు అలా లేదు కదండి. మరి ఒక్కొక్కళ్ళు ఒక పని పుచ్చుకునేవారు, ఒకటి తీరుబడిగా పూజల దగ్గర కూర్చొని రాత్రి ఎప్పుడో లేచేవారు కదా. ఇప్పుడు డ్రిల్ మాస్టర్, హెడ్ మాస్టర్ కదండి. ఇప్పుడు అడ్డెడి అందరికీ అన్ని రోగాలు ఉన్న అడ్డెడి తప్పాలకి ఏ రోగం లేదని పూర్వం మరి అన్నీ ఉడికించి అలా ఉడికించి పెట్టేవారు. మీకు నచ్చిన సామెత ఏంటి స్వామి? బాబు ఇప్పుడు సడన్గా ఏం చెప్పను, ఎక్కువ మా ఆవిడ అన్నట్టుంటుంది, అన్నీ అమర్చింది దాంట్లో అత్తగారు వేలెట్టిందని. నేను అన్నీ చేసేస్తుంది, తను చేస్తుంది. ఉండి ఇదొకటి నేను వేస్తానని చెప్పి వేస్తానమాట. ఇది వేయడానికి వచ్చారా మీరు? ఇప్పుడు ఇదొకటి ఎవరు చేశారని చెప్తారా? మీరు చేశారని చెప్పడం కోసం అందులో చేయబెట్టారా? అన్నీ అమర్చిందంటే అత్తయ్య పాప నా వంటలు చూసిన మా వాళ్ళందరూ ఇదేమిట్రా ఇది నువ్వే చేసావా అని అడుగుతూ ఉంటారు. పాప మా ఆవిడ మావిలో అనుకున్నానా చెప్పుకోవాలి, కాదు కాదు ఇది నేనేనని. కానీ చెప్పినా నమ్మరు కదా. అవును కదా, అది ఆవిడ పరిస్థితి. అది ఉండాలి కదండి, ఏడిపించాలి కదండి. అందుకని భగవంతుడి ఆరాధన విషయంలో వెసులుబాటు ఉండాలండి. వెసులుబాట్లు అయితే కుదరదండి. ఇప్పుడు కాళ్ళు ఓపిక లేని వాళ్ళు ఉంటారు, పిల్లల్ని పంపించాలి, భర్తని పంపించాలి, తన ఇంట్లో చూసుకోవాలి. మనసుతో చేసి నుంచం చేస్తావో, నడుచుకుంటూ వెళతావో, ఏదో చేసి నీకు మడి సాగితే సాగిపోతుంది, లేకపోతే లేదు. ఇది ఉండాలండి. మనసులో నిష్కల్మషత ఉంటే చాలు. నేను దాన్నే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. సాగుబడి అయిందనుకో చక్కగా మడి ఆచారంతో వరుస క్రమంతో చేసుకో, పర్వాలేదు. నామం చాలా ముఖ్యమండి, నమ్మకం చాలా ముఖ్యం. గంటల తరబడి పూజామందిరం దగ్గర కూర్చోవాలని ఉందండి. 100% కరెక్ట్. ప్రేమపూర్వకంగా పెట్టచ్చు. 2 ఇడ్లీలు కొనుక్కుని ఇదిగో నాయన తినంటే అది మహానైవేద్యం కాదంటారు. అంతే కదా, నిజం. అయిపోయింది, అంతే. విధానం అది. మరి రెండోది ఇప్పుడు చెప్పేస్తా. అది తిరుపుగళ్ళు అంటారు. మనకు అన్నమాచార్య స్వామి కీర్తనలు, శ్రీ మహావిష్ణువు వారికి అంటే వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా కైంకర్యమో, రామదాస్ వారు, త్యాగరాజస్వామి వారు వీళ్ళందరూ వాగ్గేయకారులు ఎలా ఉన్నారో, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలో తిరుపుగళ్ అని పిలుస్తారు. తిరు అంటే మురుగరు, పుగళ్ అంటే కీర్తించడం. స్వామిని కీర్తిస్తూ పాడినటువంటి వాళ్ళు ఎవరంటే తిరువన్నామలలో పుట్టినటువంటి అరుణగిరినాథర్ అని పిలువబడేటటువంటి భక్తుడు అనమాట. వారి జీవితం చాలా విలాసవంతంగా ఉండేది. అవునండి, అసలు వారి జీవితం విలాసవంతమైన జీవితం. కథారూపంగా తర్వాత ఒకనొక సందర్భంలో వారిని స్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు కరుణించి నాలుక మీద శక్తి శూలాయుధంతో బీజాక్షరాలు రాసి ఆయన ఒక గొప్ప వాగ్గేకారుని చేసేశారు, ఒక జ్ఞానిని చేసేసాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకే మీరు తిరువన్నామల వెళితే సుమ్మాయిరు మండపం అని ఒకటి ఉంటుంది. సుమ్మాయిరు అంటే మాట్లాడకుండా మౌనంగా కూర్చొని దాని అర్థం అన్నమాట. సుమ్మాయిరు మండపం, దాన్ని అమ్మా మండపం అని కూడా పిలుస్తారు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు భక్తులు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అరుణగిరినాథర్కి నాలుగు మీద బీజాక్షరాలు రాసి ఏది ఇప్పుడు పాడు అన్నారు. నేనేం పాడను, అసలు నిన్ను తలిచింది లేదు, నిన్ను కొలిచింది లేదు, అది భక్తివంతమైన జీవితం కాదు. నేను శరీరం అంతా కూడా విలాసవంతంగా భోగాలతో బతికిన జీవితం అంటే ఒకటే అన్నారు, ఇది నీకు పునర్జన్మ. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ కాస్త మాటలు వస్తున్నప్పుడు ముద్దుగా మాట్లాడుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నట్టుగా పాడు. ఏమని పాడమంటే ముత్తాహ పాడు అన్నారనమాట. అంటే ముద్దుగా పాడు అన్నారు.
ఆయన చేత వచ్చినటువంటి మొట్టమొదటి పాట ఈ తిరుపుగళ్ళు అన్నమాట. అదేంటంటే వెట్రివేల్ మురుగనక్ అరోహరా మొత్తైతరు బత్తి తిరునగయత్తి కిరశక్తి చరవణ మొత్తి కురువిత్తు గురుపరయన బోధం முக்கட்பரமர்க்கு சுருதியன் முற்பட்டது கற்பி திருவரும் 30 வர்க்கத்தமரரு மடிப்பேண 10 தலதத்தக்கண தொடுவற்றை கிரிமத்தை பொருதொரு பட்ட பகல் வட்டத்திகிரியில் இரவாக பத்தரக்கிற தத்தை கடுமைய பச்சை புயல் மெச்ச தகு பொருள் பக்ஷத்தோடு ரட்சித்தருள்வதும் ஒரு நாளே. సంగీతం నేర్చుకున్నారా మీరు? మరి గమకాలలా? మురుగరు. బా అద్భుతం అండి నిజంగా. సంగీతంలో కూడా వెళ్ళానే కానీ అక్కడ పూర్తిగా నిలబడలేకపోయాను. అంటే కారణాలన్నీ ఎలా ఉంటాయంటే ఈ ప్రోత్సాహం ఉండాలండి. ఇప్పుడు అవన్నీ పోగా మళ్ళీ ఇప్పుడు ఆ పాటను మళ్ళీ చక్కగా మీరు ప్రొఫెషనల్గా పాడారు. మైక్ ముందు చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అనుకున్నారు కదా? అద్భుతం. అప్పుడు ఆ పాట ఇది మొట్టమొదటి తిరుపుగళ్ళు. నేను అక్కడ పాడింది మరొక తిరుపుగళ్ళు. అదేంటంటేను పిరవి అలయ ఆట్రిన్ పుగుదాదే పిరకురది మార్కముట్రలయాదే ఉరుదు గురువాకియ పొరుళాలే புனது பத காட்சியை தருவாயே அருஷமய சாத்திர பொருளோனே அறிவுளறி வார்க்கு குணக்கடலோனே குருமுனிவனே துமுத்தமிழோனே குமரகுரு கார்த்திகை பெருமாளே குமரகுரு கார்த்திகை பெருமாளே குமரகுரு கார்த்திகை பெருமாளே 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 வெற்றிவேல் முருகனுக்கு அரோகர கந்தவேல் முருகனுக்கு அரோகர జ్ఞానవేల్ మురుగనకు అరోగర. ఇది నేనే కట్టుకున్న బాణి. చాలా బాగుంది. ఈ బాణి నేను కట్టుకున్నా. అద్భుతంగా. అది ఎవరైనా ఎన్నో ఏళ్ళ నుంచి పాడుతున్నారేమో అదే రాగంలో అన్నట్టుంది. అది ఎంత మురుగర దయండి. నావిలి సరస్వతి నట్రుణయాగ అని ఒక పదం ఉంది. మురుగర్ అనుగ్రహం ఉంటే మగవాడు కూడా మాట్లాడతాడండి. అదండి మురుగర్ అంటే. మన తెలుగు వాళ్ళకి మురుగర్ గురించి చాలా చెప్పాలండి. ఆ ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఆ ప్రయత్నం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో, మీరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి మిగతా రాష్ట్రాలతో, దక్షిణాదిలో. దానికి గల కారణం ఏమిటనే దానికంటే కూడా నేను అనుకుంటూ ఉంటాను, ఈయనకి మడి ఎక్కువ, నిష్ఠ ఎక్కువ, ఆచారం ఎక్కువ. ఈయన దగ్గర ఏమైనా మనం సరిగ్గా చెయ్యకపోతే ఏమైపోతుందన్న భయం, ఆ భయం చేత చాలామంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకుంటున్నాను నేను. కానీ అది లేదండి. మురుగర్ என்றால் என்ன என்றால் அன்பு. அன்பு అంటే తమిళంలో ప్రేమ. అన్బు ఎంగిరుపదో మురుగర్ అంగదా ఇరుపారు. మురుగర్ ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మురుగర్ ఉంటారు. కల్మషం లేని ప్రేమ, ఆదరణ, అక్కడే ఉంటారు మురుగర్. మురుగన్ ఇల్లాబట్టాలు మూవలగ మిల్లై. మురుగరే లేకపోతే ముల్లోకాలే లేవు. ఆయనకి మడి కాదండి, మనసు తెరిచి మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా, రావా నన్ను కాపాడమంటే ఏమిటిరా పిలిచో, ఏమిటి కావాలి నీకు అంటారు మురుగరు. అది మురుగర్ అండి అనమాట. ఆయనకి మడి. ఆయన కోపం కాదండి. ఆయన కోపం ఎవరు చెప్పారండి? కోపం ఎవరి మీద? ఆయన పిల్లల మీద ఎవరైనా చెయ్యి ఎత్తితే కోపం, పిల్లల్ని నాశనం చేస్తే కోపం. పంది కూడా ఎగురుతుంది కదండి పిల్లల మీద పెడితే, కుక్క కూడా ఎగురుతుంది కదండి. పెట్రవన్ నీ గురు పొరుపది ఉన్నకడన్, కన్న తండ్రివి నువ్వు, మేమందరం మీ బిడ్డలము, మా మీద ఎవరైనా చెయ్యెత్తితే నువ్వు ఊరుకుంటావు. ఈ కోపం వాళ్ళ మీద. మన వాళ్ళు ఏమనుకున్నారంటే మన మీద అనుకుంటున్నారు. చా మన మీద ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉన్న ఎక్కువ కాలం ఎందుకు ఉంటుంది? అందుకే అన్నాను చూశారు, ఇందాక అడిగిందల్లా ఇస్తాడు, అడిగినప్పుడల్లా ఇవ్వడు. తనకు ఉపమానం చెప్పనా? ఓ పిల్లాడు ఉన్నాడు, ఓ చంటి పిల్లాడు ఉన్నాడు. అమ్మ అమ్మ నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. ఇస్తానుంట్రా అంది. ఈలోగా వాడికి పరిశ్రమ పట్టింది. బయటికి తీసుకెళ్ళి అమ్మ ఐస్ క్రీమ్ కావాలంటారు. మీరు ఇస్తారా? ఇస్తే ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గిపోయింది వాడికి జ్వరం. బయటికి వెళ్ళారు. అప్పుడు వాడు అడగకుండా మీరు ఇస్తారు కదా, 1కి 2 ఇస్తారు కదా. ఇదే అడిగిందల్లా ఇవ్వడం, అడిగిందల్లా ఇస్తాడు, అడిగినప్పుడల్లా ఇవ్వడం. అది ఆయనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసండి. మహారాజా చక్రవర్తి వారికి మనం చెప్పాలంట
కాలేదండి. శోధించి పాపారు వేలుమురుగన్, ఆయన శోధించినట్టుగా ఎవడో శోధించడండి. ఆయన 2 విధాలుగా ఆరాధన చేస్తారు. నువ్వు దేవుడిగా ఆరాధన చేస్తే ఆయన కరుణ వేరేగా ఉంటుంది, ఆయన గురువుగా ఆరాధన చేస్తే ఆయన కరుణ వేరేగా ఉంటుంది. కడవుల సుబ్రహ్మణ్య దైవం మనకు తెలుగు వారికి పట్టుకొమ్మ. అయితే ఆయన గురించి నేను సరళంగా చెప్పాలనేది నా ఈ ప్రయత్నం. చెప్పకపోతే మనం చాలా కోల్పోయామండి, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా కోల్పోయామండి. అది నాకు బాగా బాధ అనిపిస్తుంది. అది కోల్పోయిన కనుక నేను మా ఇంట్లో మా ఆరాధన కట్టుకుని నేను ఆ ఆరాధనలో సంతోషపడుతున్నా. మరి మన తెలుగు జాతి, నేను ఎప్పుడో విన్నాను చాలా చిన్నప్పుడు, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ. అప్పట్లో భజనలు అలా ఉండేది. అవును, అదే ఇప్పటికీ గుర్తు, కానీ తర్వాత మళ్ళీ పెద్దగా ఏం కనిపించలే 30 ఏళ్ళు. లేదండి, మనకి చెప్తున్నా కదండి. నేను అనుకోవడం ఏంటంటే, ఇది నా అంచనా వస్తుంది, ఈ భయం చేత మన తెలుగు వాళ్ళు కాస్త దూరం అయిపోయారేమో, దోషాలు అంటుకుంటాయేమో, అందులో సర్పరూపంలో ఉంటాడు కదా, మరి ఆ కోపం ఏమైనా వెంటాడుతుందేమో అన్న భయం చేత మన వాళ్ళు వెనుకాడిపోయారేమో. కానీ ఆయన అంటే ఇష్టం లేక కాదు, విశ్వాసం లేక కాదు. ఈ భయాన్ని పోగొట్టాలనేది నా ప్రయత్నం. తండ్రి అంటే భయం ఉండాలి, తండ్రి ప్రేమకు నోచుకోలేనంత భయం ఉండకూడదు కదా, అంతే కదా మరి. అదే కాబట్టి ఆయన కన్న తండ్రి, ఆయనకు కోపం లేదు, ఉన్నా మన మీద కాదు. నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడు, నువ్వు ఎలా ఉన్నా పలుకుతాడు. ఆయన మన దక్షిణ భారతదేశపు భూమి మీద ఆయన ఇక్కడ ఉన్నాడు మాయా మానవ రూపంలో. ఇక్కడి నుంచి ఆయన వ్యవస్థ అంతా నడుస్తోంది. యావత్ జగత్ పరిపాలన అంతా కూడా మన దక్షిణ భారతదేశపు భూమి నుంచి ఆయన వ్యవస్థ అంతా నడిపిస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు మాయా మానవ రూపంలో, ప్రజల మధ్యన ఉన్నాడు అనమాట. వరుసముకు భక్తజన పరిపాలక అని పేరు అనమాట. ఆయన భక్తజన పరిపాలకుడుగా తాను కూడా ఇక్కడ మాయామానవ రూపంలో ఉంటూ, ఎవరైనా పిలిస్తే వెంటనే ఏమిట్రా పిలిచావు అని చెప్పడం కోసం ఆయన ఇక్కడ ఉంటూ ఇక్కడి నుంచి వ్యవస్థ నడిపిస్తున్నాడు. అందుకే దేవతలందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం ఎవరు అడ్డలో ఉన్నాం? సుబ్రహ్మణ్య స్వామి అడ్డలో ఉన్నాం. మన నాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మన దక్షిణ భారతదేశపు గర్వించదగ్గ నాయకుడు అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎంత వ్యవస్థ అద్భుతం. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు, ఆయన గురించి ఇంత అద్భుతం చాలా ఉందమ్మా. ఆయనకి మనం ఎలా పిలిచినా పలుకుతాడు, ఎలా కొలిచినా పలుకుతాడు. నీ ఆచార వ్యవహారాల్లో లోపాలున్నా సర్దుకుంటాడు ఆయన. అవన్నీ ఆయన చూడ్డావు. ఎందుకని అడగరే? పాశం, కడుపు పాశం అండి, కన్న పాశం. అందుకే కందషష్ఠి కవచం బాగా వర్ణిస్తుంది ఆయన గురించి. எத்தனை குறைகள் எத்தனை பிழைகள் எத்தனை எடியேன் எத்தனை செய்யும் பெற்றவன் నీ గురు పొరుప్పదు ఉన్కడన్ పెట్రవెళ్ళ కురమగళ్ళు పెట్రవళామే అని ఒక కవచంలో ఇది ఒక పెద్ద అనమాట. అంటే బాగా ఒక అలిసిపోయినటువంటి జీవితంలో అన్ని విధాలా చితికిపోయి నలిగిపోయినటువంటి భక్తుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నట్ట, గృహ ఎత్తనే కురైகள், నా జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. ఎత్తనే పిழைகள், నా జీవితం అంతా నలిగిపోయింది, చితికిపోయింది, ఛిద్రమైపోయాను. కానీ నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలిసిన? పెట్రవన్ నీ గురు పొరుప్పదు ఉన్కడన్. పెట్రవన్ అంటే కన్న తండ్రి. కన్న తండ్రి కదా, బిడ్డలు చితికిపోయి దగ్గరకు వస్తే ఏ తండ్రి చెయ్యూతవ్వడండి? అందుకే నేను ఈ జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన కనుక నీ దగ్గరకు వచ్చాను, తండ్రిని మించిన తనని అవుదామని. లేదు, ఒకవేళ నన్ను శిష్యుని అనుకుంటావేమో, నువ్వు గురువుగా భావిస్తాను. గురువు ఓడిపోయినా శిష్యుని గెలిపిస్తాడు. కాబట్టి నువ్వు తండ్రివైనా గురువైనా నువ్వే కనుక నీ దగ్గర నాకు 2 రకాలుగాను గెలిపే ఉంది కనుక నీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను, నీ వెట్రి నాకు ఇవ్వి అని. చూసారా ఎంత వర్ణనం? ఇది మన తెలుగు వాళ్ళకి తెలియాలి. మన తెలుగు వాళ్ళు, మన ఉభయ రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధనలో చాలా వెనుకబడి ఉన్నారు. ముందు భయాన్ని పోగొట్టాలి, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగించాలి, సరళంగా చేసుకోమని నేనైతే చెప్పేది అదే. ఈ మడి ఆచారాలు నియమాలు నిష్ఠలు ఆచరించే వాళ్ళకి అందంగానే ఉంటుందండి. చెయ్యలేనటువంటి వాళ్ళకి మనసుతో పిలవండి, వస్తాడు, మనసుతో కొలుచుకోండి. మడి కంటే మనసు చాలా మంచిది, కొలవండి, నమ్మండి. ఆయన ఏమీ హింస పెట్టడు, బాధ పెట్టడు, శిక్ష వేడు, పగ పెట్టడు. పగ పెడితే ఆయన దైవుడే కాదు. అవును, అవును, అద్భుతం. చాలా సంతోషం. మధ్యలో షూటింగ్ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకుని రావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ సార్. ధన్యవాదాలు. సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా అభిమానులందరికీ కూడా నేను ఎంతో సదా రుణపడి ఉంటాను. నన్ను ఎంతో ఆప్యాయంగా అభిమానంగా పిలిచి ఇంత చక్కని వీడియో చేసి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు మీకు, మీ సభాముఖంగా వీళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.